వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్తోత్ర ట్యుటోరియల్. హలో ఎవ్రీవన్, లర్న్ హిందీ ఇన్ 7 days అనే ఈ సిరీస్లో దిస్ ఈజ్ ఏ థర్డ్ వీడియో. ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ నే ప్రత్యయ్ అండ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. రిమెంబర్ వన్ థింగ్, ఈ 7 days ఛాలెంజింగ్ సిరీస్ అనేది నేనేదో సరదాగా ఏమీ చేయట్లేదు. సీరియస్గా మేము హిందీ నేర్చుకోవాలి అనే తపన ఉన్న వాళ్ళ కోసం మాత్రమే చేస్తున్నాను. మీరు మన వీడియోస్ గమనిస్తే ఒక స్ట్రక్చర్ అంటూ చెప్పి దాని నుండి 100 సెంటెన్సెస్ని మీకుగా మీరే క్రియేట్ చేసే విధంగా వీడియోస్ చేయడం అన్నది జరిగింది. మీకు మన క్లాసెస్ నిజంగా యూస్ఫుల్గా అనిపిస్తే దయచేసి అట్లీస్ట్ ఒక్కరు లేదా ఇద్దరికైనా వీడియోని షేర్ చేయండి. కంటెంట్ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. నే ప్రత్యయ్ గురించి నేర్చుకోవాలి అంటే ముందు మనకు అజంత ధాతు వర్బ్స్ అండ్ హలంత ధాతు వర్బ్స్ అంటే ఏంటో తెలియాలి. డే 1 క్లాస్లో మనము రూట్ వర్బ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. రూట్ వర్బ్నే మూలధాతు అని అంటాము. ఈ మూలధాతువు యొక్క చివరి అక్షరాన్ని చూస్తే మనకు అది అజంత లేదంటే హలంత అన్నది తెలిసిద్ది. హౌ టు రికగ్నైజ్ అజంత్ అండ్ హలంత్ వర్డ్స్ మీన్స్ బై లుకింగ్ ఎట్ ద లాస్ట్ లెటర్ ఆఫ్ ద వర్డ్. లాస్ట్ లెటర్ ఆఫ్ ద వర్డ్ యొక్క చివరి అక్షరాన్ని, పదం యొక్క చివరి అక్షరాన్ని చూస్తే అది అజంత లేదంటే హలంత అన్నది తెలిసిద్ది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చాం, బాలక్. బాలక్ పైన ఉన్న వర్డ్లో లాస్ట్ లెటర్, లాస్ట్ అక్షరం ఏది? కా. కా ఈజ్ ఏ లాస్ట్ లెటర్. ఈ కా అనే అక్షరానికి ఎలాంటి మాత్రాస్, ఆకి మాత్ర, ఈకి మాత్ర, ఐకి మాత్ర, ఊకి మాత్ర మీన్స్ దీర్ఘం, గుడి, కొమ్ము దీర్ఘం, ఏత్వం, ఐత్వం, ఔత్వం ఇలాంటివి ఏవీ లేవు. సో లాస్ట్ లెటర్కి గుణింతపు గుర్తులు ఏవి కూడా లేకపోతే వాటిని హలంతు ధాతు అంటాము. ఓకేనా? కొన్ని హలంతు ధాతు క్రియలు. ఫస్ట్ వన్, కర్ణ మీన్స్ టు డూ, చెయ్యటం. కర్ణమే మూలధాతు. ఇక్కడ నేను ఓన్లీ మూలధాతువులు మాత్రమే రాశాను. కర్ణలో మూలధాతు ఏది? లాస్ట్లో ఉన్న నా అనే అక్షరాన్ని తీసేస్తే కర్ ఈజ్ ఏ రూట్ వర్బ్ అనమాట. సో ఈ రా అనే అక్షరానికి ఎలాంటి దీర్ఘం, గుడి దీర్ఘం ఇలాంటివి ఏవీ లేవు, గుణింతపు గుర్తులు. సో ఇది హలంత్ ధాతు వర్బ్ అనమాట. మిగతావి కూడా సేమ్, చల్, దేక్, పూచ్ వీటన్నింటికి కూడా మూలధాతువులు మాత్రమే తీసుకోవాలి, గుర్తుంచుకోండి. వీటన్నింటికి కూడా లాస్ట్ అక్షరానికి ఎలాంటి గుణింతపు గుర్తులు లేవు కాబట్టి ఇవి హలంత్ ధాతు వర్బ్స్. ఇప్పుడు అజంత్ అంటే ఏంటో చూద్దాం. ఈ అజంత్ అండ్ హలంత్ ధాతు వర్బ్స్ అంటే ఏంటో తెలిస్తేనే మనం ఒక వర్బ్ని పాస్ట్ టెన్స్లోకి చాలా ఈజీగా చేంజ్ చేయగలం. గోపి. గోపి ఈ వర్డ్లో లాస్ట్ లెటర్ ఏది? పి. ఈ పా అనే అక్షరానికి గుడి దీర్ఘం ఈకి మాత్ర వచ్చింది. సో లాస్ట్ అక్షరానికి దీర్ఘం కావచ్చు, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, ఏత్వం, ఐత్వం, ఓత్వం ఇలాంటి గుణింతపు గుర్తులు ఏది వచ్చినా సరే వాటిని అజంత్ ధాతు అంటాము. కొన్ని అజంత్ ధాతు వర్బ్స్ చూద్దాము. ఖానా మీన్స్ టు ఈట్. ఖానా మే మూల ధాతు క్యా హై? కా. కా ఈజ్ ఏ మూలధాతు. లాస్ట్లో ఉన్న నా అనే అక్షరాన్ని తీసేస్తే ఉన్నది ఒక్కటే లెటర్, కా. సో ఇదే ఫస్ట్ లెటర్ అవుతుంది, ఇదే లాస్ట్ లెటర్ కూడా అవుతుంది. సో కా. కాకు ఆకి మాత్ర ఉంది, దీర్ఘం ఉంది కదా. సో ఇది దీర్ఘం వచ్చింది కాబట్టి అజంత్ ధాతు. బతానా. బతానా మే మూల ధాతు బతా. ఇక్కడ కూడా అంతే, తా అనే అక్షరానికి దీర్ఘం వచ్చింది కాబట్టి అజంత్. పీనా. పీనాలో పీ ఇజ్ ఏ మూలధాతు. సో పా అనే అక్షరానికి ఈకి మాత్ర వచ్చింది, గుడి దీర్ఘం రావటం వల్ల ఇది అజంత్. రోనా. రో ఇజ్ ఏ మూలధాతు. రా అనే అక్షరానికి ఓకి మాత్ర రావటం వల్ల ఇది అజంత్ ధాతు. బులానా. బులా. సో లా అనే అక్షరానికి దీర్ఘం రావటం వల్ల ఇది అజంత్ ధాతు అనమాట. సింపుల్గా ఒక్క ముక్కలో చెప్పాలి అంటే వర్బ్ యొక్క లాస్ట్ అక్షరానికి గుణింతపు గుర్తులు వస్తే అజంత్ ధాతు, గుణింతపు గుర్తులు రాకపోతే హలంత్ ధాతు అని అంటాము. ఫస్ట్ ఒక వర్బ్ని పాస్ట్ టెన్స్లోకి ఎలా చేంజ్ చేయాలో నేర్చుకుందాం. పాస్ట్ టెన్స్ అంటే భూతకాలం అంటాం. ఇది జరిగిపోయిన కాలాన్ని సూచిస్తుంది. జరిగిపోవడం అంటే ఏంటి? ఇప్పుడు టైం 7 o'clock అయింది అనుకుందాం.
అంటే 659 నుంచి మిగతాది మొత్తం కూడా పాస్ట్ టెన్సే అవుతుంది. ఇక్కడ మీకు ఒక టేబుల్ కనిపిస్తుంది కదా. ఫస్ట్ లైన్లో సామాన్య క్రియ ఇన్ఫినిటివ్ వర్బ్స్ని రాశాను. సెకండ్ లైన్లో మూలధాతు అజంత్ అని రాశాను. సో అజంత్ ధాతు వర్బ్స్ని మాత్రమే ఇక్కడ రాశాను, హలంత్ని తీసుకోలేదు. థర్డ్ లైన్లో పుల్లింగ్ ఏకవచన్ మస్కులిన్ జెండర్ సింగులర్ ఫామ్ రూట్ వర్బ్ ప్లస్ యాలో ఆ సౌండ్ ఉంది. ఆ సౌండ్ని ఎవరికి వాడతాము? ఓన్లీ పుల్లింగ్ ఏకవచన్కి మాత్రమే ఆ సౌండ్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ లైన్ చూడండి, పుల్లింగ్ బహువచన్ మస్కులిన్ జెండర్ ప్లూరల్ ఫామ్ రూట్ వర్బ్ ప్లస్ ఏ సౌండ్ని మనం పుల్లింగ్ బహువచన్కి యూజ్ చేస్తాము. నెక్స్ట్ లాస్ట్ లైన్ స్త్రీలింగ్ ఏకవచన్ అండ్ బహువచన్ రూట్ వర్బ్ ప్లస్ ఈ సౌండ్ని స్త్రీలింగ్కి యూజ్ చేస్తాము. ఓకే, ఫస్ట్ వర్బ్ చూద్దాం. ఆనా, ఇది సామాన్య క్రియ. ఈ సామాన్య క్రియ నుండి మూలధాతువుని వేరు చేశాను. ఆ ఈజ్ ఏ మూలధాతు. సో ఈ మూలధాతువుకి ఆ ప్లస్ యా ఈక్వల్స్ టు ఆయా, వచ్చాను లేదా వచ్చాడు. మే ఆయా, వహ్ ఆయా, ఇలా అనమాట, అతడు వచ్చాడు. ఆ ప్లస్ ఏ సౌండ్ని పుల్లింగ్ బహువచన్కి యూజ్ చేస్తామన్నాం కదా. సో ఆ ఏ మీన్స్ వచ్చారు లేదంటే వచ్చాము, ప్లూరల్స్కి యూజ్ చేస్తాము. ఆ ఈ స్త్రీలింగ్ ఏకవచన్ అండ్ బహువచన్ మే ఆయి, వహ్ ఆయి, వే ఆయి, నేను వచ్చాను, ఆమె వచ్చింది, వాళ్ళు వచ్చారు, ఇలా యూజ్ చేస్తాము. ఓకేనా. నెక్స్ట్ బనానాలో బనా ఈజ్ ఏ రూట్ వర్బ్. బనా ప్లస్ యా బనాయా అంటే తయారు చేశాను. నెక్స్ట్ బనా ప్లస్ ఏ బనాయే, తయారు చేశారు, తయారు చేశాము, ఇలా వస్తుంది. అదే స్త్రీలింగ్ అయితే బనాయి. నెక్స్ట్ ఖానా మీన్స్ టు ఈట్. ఇందులో రూట్ వర్బ్ ఏది? ఖా ఈజ్ ఏ రూట్ వర్బ్. కా ప్లస్ యా ఖాయా పుల్లింగ్కి, కా ప్లస్ ఏ ఖాయే పుల్లింగ్ బహువచన్. ఖాయి స్త్రీలింగ్ అయితే. తిన్నాను, తిన్నారు, తినింది, ఇలా అనమాట. పకానా, పకా ప్లస్ యా పకాయా, పకా ప్లస్ ఏ పకాయే, పకా ప్లస్ ఈ పకాయి. పానీ పీనా టు డ్రింక్ వాటర్. పానీ పీ ఈజ్ ఏ రూట్ వర్బ్. పానీ పీ ప్లస్ యా పానీ పియా, నీళ్ళు తాగాను. పానీ పియే, నీళ్ళు తాగారు. పానీ పీ స్త్రీలింగ్. బతా ప్లస్ యా బతాయా, చెప్పాను. బతా ప్లస్ ఏ బతాయే, చెప్పారు, ప్లూరల్ ఫామ్ బతాయి, చెప్పింది స్త్రీలింగ్కైతే. సోనాలో రూట్ వర్బ్ సో ప్లస్ యా సోయా, నిద్రపోయాను, నిద్రపోయాడు. సోయే వే సోయే, వాళ్ళు నిద్రపోయారు. వహ్ సోయి, ఆమె నిద్రపోయింది, ఇలా అనమాట. రోనా మీన్స్ టు క్రై. రో ఈజ్ ఏ రూట్ వర్బ్. రో ప్లస్ యా రోయా, ఏడ్చాను, ఏడ్చాడు. రో ప్లస్ ఏ రోయే, ఏడ్చారు లేదంటే ఏడ్చాము. రోయి వహ్ రోయి, ఆమె ఏడ్చింది. సో నేను అనుకుంటున్నాను మీకు అజంత్ ధాతు వర్బ్స్ని పాస్ట్లోకి ఎలా చేంజ్ చేయాలి అన్నది అర్థమైపోయిందనేసి. ఇక్కడ నేను ఒక రూట్ వర్బ్ని రాశాను, దేఖ్నాలో రూట్ వర్బ్ ఏది? దేక్ ఈజ్ ఏ రూట్ వర్బ్. లాస్ట్ అక్షరం ఖా. ఈ ఖా అనే అక్షరానికి ఎలాంటి దీర్ఘం కానీ గుడి దీర్ఘం, కొమ్ము, ఏత్వం ఎలాంటి గుణింతపు గుర్తులు లేవు కాబట్టి ఇది హలంత్ ధాతు. అటువంటప్పుడు దీనికి ఆకి మాత్ర యాడ్ చేయాలి. కా ఉంది కదా, ఈ కాకి దీర్ఘం యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే దేఖా అవుతుంది. సో ఆకి మాత్ర యాడ్ చేస్తే దేఖా, చూశాను. సో పుల్లింగ్ ఏకవచనానికి దేఖే. లాస్ట్ అక్షరానికి ఏ మాత్ర యాడ్ చేస్తే దేఖేగా చేంజ్ అవుతుంది. సో అది పుల్లింగ్ బహువచనం అనమాట. నెక్స్ట్ దేఖీ, ఈ మాత్ర యాడ్ చేస్తే అది స్త్రీలింగ్కి యూజ్ చేస్తాము. కొన్ని ఎగ్జాంపుల్స్ని చూస్తే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక టేబుల్ కనిపిస్తుంది కదా. ఫస్ట్ లైన్లో ఇన్ఫినిటివ్ వర్బ్స్ సామాన్య క్రియలని రాశాను, సోచ్నా, లిఖ్నా, పడ్నా, బోల్నా. సెకండ్ లైన్లో మూలధాతు హలంత్, ఓన్లీ హలంత్ ధాతు వర్బ్స్ మాత్రమే రాశాను. కావాలంటే చూడండి, సోచ్ లాస్ట్లో చా అనే అక్షరం ఉంది. ఈ చాకి ఎలాంటి గుణింతపు గుర్తులు లేవు. థర్డ్ లైన్ మస్కులిన్ జెండర్ సింగులర్, ఎంఎస్ మీన్స్ మస్కులిన్ జెండర్ సింగులర్, పుల్లింగ్ ఏకవచన్.
రూట్ వర్బ్ ప్లస్ ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చాను. సో దీర్ఘం అంటాం తెలుగులో. హిందీలో ఆకి మాత్ర అంటాము ఈ స్ట్రైట్ లైన్నే. ఫర్ ఎగ్జాంపుల్ సోచ్ ఈజ్ ఏ రూట్ వర్బ్ కదా. ఈ లాస్ట్ అక్షరానికి ఎలాంటి గుణింతపు గుర్తులు లేవు కాబట్టి ఈ లాస్ట్ అక్షరానికే ఆకి మాత్ర యాడ్ చేస్తాం, అంటే దీర్ఘం యాడ్ చేస్తాం. అప్పుడు సోచా అవుతుంది, ఆలోచించాను అని అర్థం అనమాట. లేదంటే ఆలోచించాడు, పుల్లింగ్ ఏకవచన్కి. సెకండ్ లైన్ చూడండి, ఎంపీ మెస్కులిన్ జెండర్ ప్లూరల్ ఫామ్ అనమాట, పుల్లింగ్ బహువచనం అనమాట. రూట్ వర్బ్ ప్లస్ ఏకి మాత్ర యాడ్ చేయాలి. సోచ్ చా అనే అక్షరానికి ఎలాంటి గుణింతపు గుర్తులు లేవు కాబట్టి మనం ఏకి మాత్రాన్ని, సో ఏత్వాన్ని చా అనే అక్షరానికి యాడ్ చేస్తాం. అప్పుడు సోచే అవుతుంది, పుల్లింగ్ బహువచన్. లాస్ట్ లైన్ చూడండి, ఫెమినిన్ జెండర్ సింగులర్, ఎఫ్ మీన్స్ ఫెమినిన్ జెండర్, సింగులర్ అండ్ ప్లూరల్, ఏకవచన్ అండ్ బహువచన్కి రూట్ వర్బ్కి ఈకి మాత్రాన్ని యాడ్ చేస్తాము. సోచ్ ఈ చా అనే అక్షరానికి ఎలాంటి గుణింతపు గుర్తులు లేవు కాబట్టి మనమే చా అనే అక్షరానికి ఈకి మాత్ర యాడ్ చేస్తాం, మీన్స్ గుడి దీర్ఘం యాడ్ చేస్తాం. సోచీ అవుతుంది. లిఖ్నా చూడండి, లిఖ్ ఈజ్ ఏ రూట్ వర్బ్. సో ఈ రూట్ వర్బ్కి లాస్ట్లో కా అనే అక్షరానికి దీర్ఘం యాడ్ చేస్తే లిఖా రాశాను. లిఖే ఏ సౌండ్, ఏకి మాత్రం యాడ్ చేసాము రూట్ వర్బ్కి. రాసాము లేదంటే రాశారు ప్లూరల్ ఫామ్. పढ़ना, पढ़ ఈజ్ ఏ రూట్ వర్బ్, పడా పడే పడి. बोलना, बोला बोले बोली. ఖరీద్నా, ఖరీద్నాలో ఖరీద్ ఈజ్ ఏ రూట్ వర్బ్, ఖరీదా ఖరీదే ఖరీది. సింపుల్గా చెప్పాలి అంటే ఒక వర్బ్ని పాస్ట్ టెన్స్లోకి మార్చాలి అంటే అజంత ధాతు అయితే యా ఈ ఏ అనే అక్షరాలని యాడ్ చేస్తాము. హలంత ధాతు అయితే లాస్ట్ అక్షరానికి ఆల్రెడీ ఎలాంటి గుణింతపు గుర్తులు ఉండవు కాబట్టి దీర్ఘం, గుడి దీర్ఘం, ఏత్వాన్ని యాడ్ చేస్తాము. చిన్న హోంవర్క్, మీకు ఒక వర్బ్ని పాస్ట్ టెన్స్లోకి అర్థమైందా లేదా అన్న చూద్దాము. భూత్కాల్ మే లిఖియే. అజంత ధాతు వర్బ్స్ రూట్ వర్బ్ ప్లస్ ఏ అనే అక్షరాలని యాడ్ చేయాలి. ఇక్కడ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. పానా, పానా మీన్స్ టు గెట్, పొందటం. పా ఈజ్ ఏ రూట్ వర్బ్, పా ప్లస్ యా పాయా, పా ప్లస్ ఈ పాయి, పా ప్లస్ ఏ పాయే. అదేవిధంగా కింద 3 ఉన్నాయి కదా, ఆనా, పకానా, పడానా, ఈ మూడింటికి కూడా పాస్ట్ ఫామ్ రాయండి. హలంత ధాతు వర్బ్స్ని కూడా పాస్ట్ టెన్స్లోకి ఎలా చేంజ్ చేస్తామో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రూట్ వర్బ్ ప్లస్ దీర్ఘం, ఏకి మాత్ర లేదంటే ఈకి మాత్రాన్ని యాడ్ చేస్తాం. హలంత ధాతు వర్బ్స్ని కూడా పాస్ట్ టెన్స్లోకి ఎలా చేంజ్ చేస్తామో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో రూట్ వర్బ్కి దీర్ఘాన్ని, ఏత్వాన్ని, గుడి దీర్ఘాన్ని యాడ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ లిఖ్నా, లిఖ్ ప్లస్ ఆ లిఖా, లిఖ్ ప్లస్ ఈ లిఖీ, లిఖ్ ప్లస్ ఏ లిఖే, ఇలా చేంజ్ అవుతుందన్నమాట. కింద 4 వర్బ్స్ ఉన్నాయి, ఆ 4 కూడా హలంత ధాతు వర్బ్స్. బోల్నా, పకడ్నా, బేజ్నా. ఒక వర్బ్ని పాస్ట్లోకి ఎలా చేంజ్ చేయాలి అర్థమయ్యాకే మనం నే ప్రత్యయ గురించి నేర్చుకోవాలి. ఇన్ ఇంగ్లీష్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. నే ప్రత్యయ ఎప్పుడు వస్తుంది అంటే రూల్ నెంబర్ 1, భూతకాల్ మే సకర్మక క్రియా హో. భూతకాలంలో ట్రాన్సిటివ్ వర్బ్ అయితే తో కే సాత్ నే జోడ్నా హై. ఎవరి పక్కన వస్తుంది? కర్తాకే సాత్, అంటే కర్త పక్కన నే అనే సఫిక్స్ యాడ్ చేయబడుతుంది భూతకాలంలో, అది కూడా వర్బ్ ట్రాన్సిటివ్ అయితే. ఇఫ్ దెర్ ఈస్ ఎ ట్రాన్సిటివ్ వర్బ్ ఇన్ ద పాస్ట్ టెన్స్ దెన్ నే హ్యాస్ టు బి యాడెడ్ విత్ ద సబ్జెక్ట్. భూతకాలంలో వర్బ్ సకర్మక క్రియ అయితే కర్త పక్కన నే ప్రత్యయని యాడ్ చేయాలి. సో ఒక వర్బ్ ట్రాన్సిటివా లేదంటే ఇంట్రాన్సిటివా అని కనుక్కోవాలి అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఈక్వల్స్ టు వాట్, తర్వాత సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఈక్వల్స్ టు హూమ్తో క్వశ్చన్ చేస్తే ఆన్సర్ వస్తే ట్రాన్సిటివ్ సకర్మక క్రియ, ఆన్సర్ రాకపోతే ఇంట్రాన్సిటివ్ అకర్మక క్రియ. ఫర్ ఎగ్జాంపుల్ మే గానా గాతీ హూ, నేను గానా పాట, గాతీ హూ పాడతాను, నేను పాట పాడతాను. ఇందులో సబ్జెక్ట్ ఎవరు? మే ఈజ్ ఏ సబ్జెక్ట్, నేను సబ్జెక్ట్. వర్బ్ ఏంటి? గాతీ హూ పాడతాను. నేను ప్లస్ పాడతాను ఈక్వల్స్ టు ఏంటి? నేను పాడతాను, ఏం పాడతాను. సో ఆన్సర్ వచ్చేసింది కదా, పాట పాడతాను. సో ఈ ఆన్సర్ వస్తే వెంటనే అది సకర్మక క్రియ, ట్రాన్సిటివ్ వర్బ్. ట్రాన్సిటివ్ వర్బ్ అయితే సబ్జెక్ట్ పక్కన పాస్ట్ టెన్స్లో నే యాడ్ చేయాలి. నెక్స్ట్
మే పీవుంగా, మే నేను, పీవుంగా తాగుతాను, నేను తాగుతాను. సబ్జెక్ట్ ఏంటి? మే నేను, నేను ప్లస్ తాగుతాను ఈక్వల్స్ టు ఏంటి? మనకి ఏదో ఒక ఆన్సర్ వస్తుంది. నేను జ్యూస్ తాగుతాను, లేదంటే వాటర్ తాగుతాను, కాఫీ తాగుతాను, ఏదో ఒక ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది సకర్మక క్రియ, ట్రాన్సిటివ్ వర్బ్. కాబట్టి పాస్ట్ టెన్స్లో సబ్జెక్ట్ పక్కన నే యాడ్ చేయాలి. నెక్స్ట్ హమ్ బాజార్ జాయేంగే. ఇప్పుడు క్వశ్చన్ చేద్దాం. సబ్జెక్ట్ ఎవరు? హమ్, మేము. మేము ప్లస్ జాయేంగే వెళ్తాము. మేము వెళ్తాము ఏంటి? మేము వెళ్తాము ఏమిటి? నో ఆన్సర్. మేము ఎక్కడికి వెళ్తామంటే ఆన్సర్ వస్తుంది. కానీ మనం ఇక్కడ ఎక్కడికి వేర్తో క్వశ్చన్ చేయకూడదు. మేము ప్లస్ వెళ్తాము ఈక్వల్స్ టు వాట్తోనే క్వశ్చన్ చేయాలి, వేర్తో క్వశ్చన్ చేయకూడదు. వాట్తో క్వశ్చన్ చేసిన ఆన్సర్ రాకపోతే మళ్ళీ హూమ్తో క్వశ్చన్ చేయాలి సెకండ్ టైం. హమ్ ప్లస్ జాయేంగే, మేము ప్లస్ వెళ్తాము ఈజ్ ఈక్వల్ టు హూమ్, ఎవరిని. హూమ్ అంటే కిసే, ఎవరిని. మేము వెళ్తాము ఎవరిని. అసలు ఈ క్వశ్చనే రాంగ్. మేము వెళ్తాము ఎక్కడికి, మేము వెళ్తాము ఎప్పుడు అంటే ఆన్సర్ వస్తుంది. కానీ మనము వేర్ అండ్ వెన్తో క్వశ్చన్ చేయకూడదు. ఫస్ట్ వాట్తో క్వశ్చన్ చేయాలి, తర్వాత హూమ్తో క్వశ్చన్ చేస్తే ఆన్సర్ వస్తేనే ట్రాన్సిటివ్ అనమాట. సో మనకి ఇక్కడ జానా వర్బ్కి వాట్తో క్వశ్చన్ చేసినా హూమ్తో క్వశ్చన్ చేసినా ఎలాంటి ఆన్సర్ రాలేదు. కాబట్టి ఇది అకర్మక క్రియ, ఇంట్రాన్సిటివ్ వర్బ్. కాబట్టి నే ప్రత్యయ్ యాడ్ చేయకూడదు. రామ్ రావణ్ కో మార్తా హై, రామ్ రావణ్ కో మార్తా హై. సో సబ్జెక్ట్ ఎవరు? రాము రావణాసురుడిని చంపుతాడు. ఇది క్వశ్చన్ అనమాట. ఇది సకర్మక క్రియనా అకర్మక క్రియనా? రాము ప్లస్ చంపుతాడు ఈజ్ ఈక్వల్ టు ఏమిటి? రాము చంపుతాడు ఏమిటి? నో ఆన్సర్. మళ్ళీ వాట్తో ఆన్సర్ రాకపోతే హూమ్తో క్వశ్చన్ చేయాలి. రాము ప్లస్ చంపుతాడు ఈక్వల్స్ టు ఎవరిని. హూమ్ మీన్స్ ఎవరిని. ఎవరిని చంపుతాడు అంటే వెంటనే ఆన్సర్ వచ్చేస్తుంది కదా, రావణాసురుడిని అనేసి. సో సెకండ్ వన్కి ఆన్సర్ వచ్చేసిన మార్నా అన్నది సకర్మక క్రియ. కాబట్టి నే ప్రత్యయ్ యాడ్ చేయాలి. సో మీకు ట్రాన్సిటివ్ అంటే ఏంటి, ఇంట్రాన్సిటివ్ అంటే ఏంటి అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైతే కింది వాటిలో సకర్మక క్రియ అకర్మక క్రియలను వేరు చేసి రాయండి అని చిన్న హోంవర్క్ ఇచ్చాను. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సపరేట్ అండ్ రైట్ ద వర్బ్స్ సకర్మక్ అండ్ అకర్మక్ ఇన్ ద ఫాలోయింగ్ అని ఇచ్చాను. ట్రాన్సిటివ్ వర్బ్స్ని ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ని డివైడ్ చేయండి. గానా, లిఖనా, జానా, దౌడ్నా. గానా మీన్స్ టు సింగ్, లిఖనా మీన్స్ టు రైట్, దౌడ్నా, దౌడ్నా మీన్స్ టు రన్, పరిగెత్తటం. రూల్ నెంబర్ 1 ఏంటి అంటే వర్బ్ ట్రాన్సిటివ్ అయితే కర్త పక్కన నే వస్తుంది. దట్ ఈస్ ఏ రూల్ నెంబర్ 1. ఇప్పుడు రూల్ నెంబర్ 2 చూద్దాం. कर्म के साथ को होने पर या कर्म लुप्त होने पर क्रिया पुल्लिंग एक वचन में होता है. कर्म के साथ ఆబ్జెక్ట్తో పాటు కో అనే అక్షరం మీన్స్ కో కారక్ వస్తే, లేదంటే కర్మ లుప్త్ హోనే పర్ అసలు ఆబ్జెక్టే సెంటెన్స్లో లేకపోతే వర్బ్ అనేది పుల్లింగ్ ఏకవచనంలో ఉంటుంది. వెన్ దెర్ ఇస్ ఏ కో విత్ ద ఆబ్జెక్ట్ or when the object is missing, the verb is in the masculine singular form. సెంటెన్స్లో ఆబ్జెక్ట్ లేకపోయినా ఆబ్జెక్ట్ పక్కన కో వచ్చిన క్రియ పుల్లింగ్ ఏకవచనంలో మాత్రమే ఉంటుంది. నే ప్రత్యయని 4 టెన్సెస్లో మాత్రమే యూజ్ చేస్తాము. అది కూడా ట్రాన్సిటివ్ వర్బ్ అయితేనే. సింపుల్ పాస్ట్, పాస్ట్ పర్ఫెక్ట్లో అండ్ డౌట్ఫుల్ పాస్ట్ టెన్స్లో, సందిగ్ధ భూతకాల్, ఇంకా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో కూడా యూజ్ చేస్తాము. ఇందాక మనం చదువుకున్నాం కదా, సెంటెన్స్లో ఆబ్జెక్ట్ లేకపోతే వర్బ్ పుల్లింగ్ ఏకవచనంలో ఉంటుందనేసి. ఇక్కడ నో ఆబ్జెక్ట్ సెంటెన్సెస్ కొన్ని తీసుకున్నాము, వాటిని చూద్దాం. మేనే బతాయా, మేనే నేను, బతాయా చెప్పాను, ఐ టోల్డ్ యూ, ఐ టోల్డ్ యూ. ప్రతిసారి కర్తతో పాటు నే ప్రత్యయ్ రాదు. నే వచ్చిందంటే క్రియ సకర్మక్ అయి ఉండాలి. నే సెంటెన్స్లో రాకపోతే వర్బ్ కర్తను బట్టే మారుతుంది. వర్బ్ అగ్రీస్ విత్ నౌన్ అండ్ జెండర్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఈ ఎగ్జాంపుల్ చూడండి. వే ఆయే, వే పక్కన నే అనే కారక్ సింబల్ రాలేదు. ఎందుకంటే ఆనా ఈజ్ ఏ ఇంట్రాన్సిటివ్ వర్బ్. నేను ప్లస్ వచ్చాను ఏమిటి, నేను ప్లస్ వచ్చాను ఎవరిని, రెండింటికి ఆన్సర్స్ రాలేదు. కాబట్టి అకర్మక క్రియ. సో అకర్మక క్రియ అయితే నే యాడ్ చేయకూడదు. వే ఆయే, వే అంటే వాళ్ళు, ఈ సబ్జెక్టును బట్టే వర్బ్ మారుతుంది. వే అంటే వాళ్ళు, పుల్లింగ్ బహువచన్. ఆ ఏ
వచ్చారు. దే ఖేమ్, దే ఖేమ్. వహ్ గయా, వహ్ గయా. జానా వర్బ్ పాస్ట్ టెన్స్లో జాయాగా చేంజ్ అవ్వదు, కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేద్దాము ఈ వీడియోలోనే. సో జానా వర్బ్ జాయా, జాయి, జాయేగా చేంజ్ అవ్వదు, గయాగా చేంజ్ అవుతుంది. గయా, గయి, గయే. వహ్ గయా, అతను వెళ్ళాడు. నే రాలేదు కాబట్టి సబ్జెక్టుని బట్టి వర్బ్ చేంజ్ అయింది. హీ వెంట్, హీ వెంట్. ఆప్కో కిస్నే బులాయా, ఆప్కో కిస్నే బులాయా. ఆప్కో, ఆప్కో మిమ్మల్ని, కిస్నే ఎవరు, బులాయా పిలిచారు, మిమ్మల్ని ఎవరు పిలిచారు. హూ కాల్డ్ యూ, హూ కాల్డ్ యూ. ఉన్హోనే క్యా బతాయా, ఉన్హోనే క్యా బతాయా. ఉన్హోనే అంటే వాళ్ళు, వే ప్లస్ నే ఉన్హోనేగా చేంజ్ అవుతుంది. వే పక్కన కారక్ సింబల్స్ ఏవి యాడ్ అయినా వే కాస్త ఉన్గా చేంజ్ అవుతుంది. వే ప్లస్ నే ఉన్, ఉన్హోనే. క్యా బతాయా, క్యా ఏమి, బతాయా చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారు. వాట్ డిడ్ దే టెల్, వాట్ డిడ్ దే టెల్. హమ్నే సునా, హమ్నే సునా. హమ్నే, హమ్ ప్లస్ నే హమ్నే. సునా విన్నాము, సునునా మీన్స్ టు లిజన్. సునా విన్నాము, మేము విన్నాము. వి హర్డ్, వి హర్డ్. హమ్నే పూఛా, హమ్నే పూఛా. హమ్నే మేము, పూఛా పూఛనా మీన్స్ టు ఆస్క్, అడిగాము. వి ఆస్క్డ్, వి ఆస్క్డ్. తుమ్హే కిస్నే బులాయా, తుమ్హే కిస్నే బులాయా. తుమ్హే నిన్ను, కిస్నే ఎవరు, కోన్ ప్లస్ నే కిస్నే అవుతుంది. నిన్ను ఎవరు, బులాయా పిలిచారు, నిన్నెవరు పిలిచారు. హూ కాల్డ్ యూ, హూ కాల్డ్ యూ. సీతానే ఖాయా, సీతానే ఖాయా. సీతానే, సీత. ఈ నే అనే అక్షరాన్ని సీత పక్కన యాడ్ చేసినప్పటికీ మీనింగ్లో ఎలాంటి అక్షరం యాడ్ అవ్వదు, ఓన్లీ సీత అనే అర్థమే వస్తుంది. ఖాయా తినింది, సీత తినింది. ఇక్కడ చాలామందికి ఒక డౌట్ వస్తుంది, సీత స్త్రీలింగ కదా, మరి కాయి రావాలి కదా, కాయా ఎందుకు రాశాము అనేసి. మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడైతే సబ్జెక్టు పక్కన నే అనే కారక్ సింబల్ యాడ్ అయ్యిందో అప్పుడు సబ్జెక్టు చచ్చిపోతాడు. సబ్జెక్టు ఎవరున్నా మనకి సంబంధం లే, ఓన్లీ ఆబ్జెక్ట్ పైన డిపెండ్ అయ్యి వర్బ్ అనేది మారుతుంది. ఒకవేళ ఆబ్జెక్ట్ లేకపోతే పుల్లింగ్ ఏకవచనంలో రాయాలి. ఇక్కడ సీత ఉన్నా, గీత ఉన్నా, రామ్ ఉన్నా, గోపి ఉన్నా, వాళ్ళు వీళ్ళు ఎవరున్నా సరే కర్తతో సంబంధం ఉండదు మనకి, ఓన్లీ ఆబ్జెక్ట్ని బట్టే చేంజ్ అవుతుంది. ఆబ్జెక్ట్ లేకపోతే పుల్లింగ్ ఏకవచనంగా మారాలి. సీత తినింది, సీత ఎయిట్, సీత ఎయిట్. గీతానే లిఖా, గీతానే లిఖా. గీతానే, గీత, లిఖా రాసింది. గీత రోట్, గీత రోట్. గీతానే కహానీ లిఖీ, గీతానే కహానీ లిఖీ. గీతానే, గీత, కహానీ కథ, లిఖీ రాసింది. గీత రోట్ ద స్టోరీ, గీత రోట్ ద స్టోరీ. ఇప్పుడు 2 సెంటెన్సెస్ని అబ్జర్వ్ చేయండి. పైన ఉన్న సెంటెన్స్లో ఏమో లిఖా అని రాశాను, కింద ఉన్న సెంటెన్స్లో ఏమో లిఖీ అని రాశాను. సబ్జెక్టు పైన గీతనే, కింద కూడా గీతానే. కాకపోతే పైనేమో వర్బ్ పుల్లింగ్ ఏకవచనంలో ఉంది, కిందనేమో వర్బ్ స్త్రీలింగ్లో ఉంది. ఎందుకంటే పైన ఉన్న సెంటెన్స్లో ఎలాంటి ఆబ్జెక్టు లేదు కాబట్టి వర్బ్ పుల్లింగ్ ఏకవచనంలో ఉంది. కింద ఉన్న సెంటెన్స్లో కహానీ అనే ఆబ్జెక్ట్ ఉంది. ఈ కహానీ అనే వర్డ్ స్త్రీలింగ్ అన్నమాట. సో కాబట్టి ఈ ఆబ్జెక్టును బట్టే, అంటే కహానీ అనే వర్డ్ను బట్టే వర్బ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో కహానీ లిఖీ, కహానీ స్త్రీలింగ్ కాబట్టి వర్బ్ కూడా స్త్రీలింగ్లోనే రాయాలి. గీతతో సంబంధం ఉండదు, ఎందుకంటే నే యాడ్ అయింది కాబట్టి. గీతానే పాఠ్ లిఖా, గీతానే పాఠ్ లిఖా. గీతానే, గీత, పాఠ్ లిఖా. సో ఈ పాఠ్ అనే వర్డ్ ఉంది చూసారా, ఈ పాఠ్ అనే వర్డ్ పుల్లింగ్ ఏకవచనం అనమాట. అందుకోసం వర్బ్ కూడా పుల్లింగ్ ఏకవచనంలోనే రాసాము. లిఖా అంటే ఆబ్జెక్ట్ని బట్టే మారుతుంది. వీడియోని పాస్ట్ టెన్స్కి సంబంధించిన వీడియోని ఒక్కసారి చూస్తే కంపల్సరీ కన్ఫ్యూజ్ అవుతారు ఎవరైనా సరే, ఎందుకంటే ఇక్కడ వర్బ్ అనేది ఆబ్జెక్ట్ని బట్టి మారుతుంది. ఇంకా ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ అని ఉంటాయి. కాబట్టి అట్లీస్ట్ వీడియోని 2 or 3 టైమ్స్ చూస్తే మీకు కంపల్సరీ క్లారిటీ అన్నదైతే వస్తుంది. దుర్గానే మహిషాసుర్కో మారా, దుర్గానే మహిషాసుర్కో మారా. దుర్గానే మీన్స్ దుర్గామాత,
మహిషాసుర్కో మహిషాసురుడిని, మారా మీన్స్ సంహరించింది అంటే చంపింది. దుర్గా కిల్డ్ మహిషాసుర, దుర్గా కిల్డ్ మహిషాసుర. गोपाल ने राधा को बुलाया, గోపాల్ నే రాధాకో బులాయా. ఈ సెంటెన్స్లో సాధారణంగా చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, మేడం గారండి మీరేమో సెంటెన్స్లో నే వస్తే ఆబ్జెక్ట్ని బట్టి వర్బ్ మారుతుంది అన్నారు. మరి ఇక్కడ ఈ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఎవరు? రాధా ఈజ్ ఏ ఆబ్జెక్ట్, స్త్రీలింగ కదా, రాధా అనే నేమ్ స్త్రీలింగది కదా. మరి బులాయా వర్బ్ ఎందుకు పుల్లింగ్ ఏకవచనంలో రాశారు అంటే, మీకు ఫస్ట్ రూల్ నెంబర్ 2 ఇంకోసారి బ్యాక్ వెళ్ళి చూడండి. ఆబ్జెక్ట్ పక్కన కో యాడ్ అయితే, ఆబ్జెక్ట్ పక్కన కో అనే కారక్ సింబల్ యాడ్ అయితే వర్బ్ పుల్లింగ్ ఏకవచనంలో ఉంటుంది. ఇక్కడ రాధా ప్లేస్లో మోహన్ ఉన్నా, రవి ఉన్నా, ఎవరున్నా సరే, సీత ఉన్నా, గీత ఉన్నా, ఎవరున్నా వర్బ్ పుల్లింగ్ ఏకవచనంలోకి ఉంటుంది. గోపాల్నే రాధాకో బులాయా, రాధాకో రాధను బులాయా పిలిచాడు. గోపాల్ కాల్డ్ రాధా, గోపాల్ కాల్డ్ రాధా. రామ్నే సీతాకో బులాయా, రామ్నే సీతాకో బులాయా, రామ్నే రాముడు, సీతాకో సీతను బులాయా పిలిచాడు. రామ్ కాల్డ్ సీత, రామ్ కాల్డ్ సీత. నెక్స్ట్ రూల్ వచ్చేసి, యూ డోంట్ నో ద పర్సన్, ఇట్ కెన్ బి మేల్ ఆర్ ఫీమేల్, బట్ హియర్ వీఆర్ గోయింగ్ టు యూజ్ మెస్క్లిన్ సింగులర్ ఫామ్. మనకు సెంటెన్స్లో అతను మేలా లేదంటే ఫీమేలా అన్నది తెలియనప్పుడు వర్బ్ పుల్లింగ్ ఏకవచనంలో ఉంటుంది. ఇప్పుడు కోన్ ఆయా, ఈ కోన్లో ఎవరు, అక్కడ మేల్ వచ్చిందా లేదంటే ఫీమేల్ వచ్చిందా అన్నది మనకు తెలీదు, మేల్ ఆర్ ఫీమేల్ తెలీదు. అటువంటప్పుడు వర్బ్ని పుల్లింగ్ ఏకవచనంలో యూజ్ చేయాలి. కోన్ ఎవరు, ఆయా వచ్చారు, ఎవరు వచ్చారు, హూ కేమ్, హూ కేమ్. కమరేమే కోన్ సోయా, కమరేమే కోన్ సోయా, కమరేమే గదిలో, కోన్ ఎవరు, సోయా పడుకున్నారు. ఇక్కడ ఇంకొక చిన్న క్లారిటీ, కమరా మీన్స్ గది ఏకవచన్, కమరే మీన్స్ గదులు పుల్లింగ్ బహువచనం అనమాట. అటువంటప్పుడు కమరేమే మనం ఎలా రాస్తాము, కమరామే అని రాయాలి కదా. సో రీజన్ ఎందుకు రాయలేదు కమరామే అంటే, ఈ కమరా పక్కన కారక్ సింబల్స్ ఏవి యాడ్ అయినా, మే కావచ్చు, నే, సే, పర్ ఇటువంటివి ఏవి యాడ్ అయినా కమరా అనే వర్డ్ కాస్త కమరేగా మారుతుంది. అంటే ఆ సౌండ్ ఏ సౌండ్గా మారుతుంది. కమరేమే గదిలో, కోన్ ఎవరు, సోయా పడుకున్నారు. హూ స్లెప్ట్ ఇన్ ద రూమ్, హూ స్లెప్ట్ ఇన్ ద రూమ్. నెక్స్ట్ రూల్ నెంబర్ 3, నే ప్రత్యయ్ జోడ్నేకే బాద్, నే ప్రత్యయ్ యాడ్ చేసిన తర్వాత క్రియ వర్బ్ అనేది కర్మకే ఆబ్జెక్ట్ యొక్క లింగ్ और वचन के अनुसार, ఆబ్జెక్ట్ స్త్రీలింగ్ అయితే స్త్రీలింగగా, ఆబ్జెక్ట్ అయితే పుల్లింగ్ అయితే పుల్లింగగా బదల్నీ చాహియే మార్చాల్సి ఉంటుంది. రిమెంబర్ ద వర్బ్ అగ్రీస్ విత్ ద నంబర్ అండ్ జెండర్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, నాట్ ద సబ్జెక్ట్. కర్త పక్కన నే ప్రత్యయ్ వస్తే వర్బ్ అనేది కర్మను బట్టి మారుతుంది, కర్తను బట్టి కాదు. ద వర్బ్ అగ్రీస్ విత్ ద ఆబ్జెక్ట్ నాట్ ద సబ్జెక్ట్. ఇంకోటి గుర్తుంచుకోండి, వర్బ్ ట్రాన్సిటివ్ అయితే సబ్జెక్ట్కి నే యాడ్ చేయాలి, వర్బ్ ఇంట్రాన్సిటివ్ అయితే సబ్జెక్ట్కి నే ప్రత్యయ్ యాడ్ చేయకూడదు. రామ్నే కితాబ్ పడి, రామ్నే కితాబ్ పడి, రామ్నే రామ్, కితాబ్, కితాబ్ అన్నది స్త్రీలింగ కాబట్టి ఈ స్త్రీలింగని బేస్ చేసుకునే వర్బ్ పడిగా చేంజ్ అయ్యింది. రామ్ పుస్తకం చదివాడు, రామ్ రెడ్ ద బుక్, రామ్ రెడ్ ద బుక్. సీతానే కితాబ్ పడి, సీతానే సీత కితాబ్ పడి పుస్తకం చదివింది. సీతా రెడ్ ద బుక్, సీతా రెడ్ ద బుక్. సెంటెన్స్లో నే వచ్చింది కాబట్టి సబ్జెక్టు చచ్చిపోయినట్లే. అంటే చచ్చిపోవడం అంటే అలానే కాదు, సబ్జెక్ట్ని మర్చిపోవాలి, ఆబ్జెక్ట్ని బట్టే వర్బ్ అనేది మార్చాల్సి ఉంటుంది. ఉన్హోనే కితాబ్ పడి, ఉన్హోనే వారు, కితాబ్ పుస్తకం పడి చదివారు, వాళ్ళు పుస్తకం చదివారు. దే రెడ్ ద బుక్. ఉస్నే కితాబ్ పడి, ఉస్నే అతడు, కితాబ్ పుస్తకం పడి చదివాడు. హీ రెడ్ ద బుక్, హీ రెడ్ ద బుక్. ఈ 2 సెంటెన్సెస్లో కూడా సబ్జెక్ట్స్ మారారు, అయినప్పటికీ వర్బ్ సేమ్ ఉంది. సో కితాబ్ని బట్టి మాత్రమే వర్బ్ మారుతుంది. కితాబ్ స్త్రీలింగ కాబట్టి పడిగా వర్బ్ చేంజ్ అయింది. ఉస్నే కితాబ్ ఖరీదీ, ఉస్నే కితాబ్ ఖరీదీ, ఉస్నే అతను, కితాబ్ పుస్తకం, ఖరీదీ కొన్నాడు, అతను పుస్తకం కొన్నాడు. హీ బాట్
द बुक. He bought the book. राम ने आम खाया. రామ్ నే ఆమ్ ఖాయా. రామ్ నే రాము. ఆమ్ మీన్స్ మ్యాంగో. ఇది ఆమ్ అనే వర్డ్ పుల్లింగ్ ఏకవచనం అనమాట. సో ఈ ఆమ్ అనే వర్డ్ని బట్టే వర్బ్ కూడా ఖాయాగా చేంజ్ అయ్యింది. రామ్ ఏట్ ద మ్యాంగో. రామ్ ఏట్ ద మ్యాంగో. రామ్ నే పత్ర లిఖా. రామ్ నే పత్ర లిఖా. రామ్ నే రాము. పత్ర లేఖ. లిఖా రాశాడు. రామ్ లేఖ రాశాడు. పత్ర అనే వర్డ్ పుల్లింగ్ ఏకవచన్ కాబట్టి వర్బ్ కూడా లిఖా పుల్లింగ్ ఏకవచనంలో ఉంది. రామ్ రోట్ ద లెటర్. राम रोट द लेटर. राम ने 2 पत्र लिखे. राम ने 2 पत्र लिखे. राम ने రాము 2 పత్ర 2 ఉత్తరాలు. సో 2 ఉత్తరాలు అన్నది ఆబ్జెక్ట్. సో సెంటెన్స్లో నే వచ్చింది కాబట్టి ఆబ్జెక్టు పుల్లింగ్ బహువచన్. వర్బ్ కూడా పుల్లింగ్ బహువచనంలోనే ఉండాలి. లిఖే ఏ సౌండ్. లిఖే రాశాడు. రాము 2 ఉత్తరాలు రాశాడు. రామ్ రోట్ 2 లెటర్స్. లెటర్స్ అంటే ఇక్కడ అక్షరాలు కాదు, ఏబీసీలు కాదు, ఉత్తరాలు. రామ్ నే 2 ఆమ్ ఖాయే. రామ్ నే 2 ఆమ్ ఖాయే. రామ్ నే రాము 2 ఆమ్ 2 మామిడి పండ్లు. ఖాయే తిన్నాడు. వర్బ్ ఖాయా లేదు, ఎందుకంటే 2 ఆమ్ పుల్లింగ్ బహువచన్ కదా. సో వర్బ్ కూడా పుల్లింగ్ బహువచన్లో ఉండాలి. ఖాయే. రామ్ ఏట్ 2 మ్యాంగోస్. రామ్ ఏట్ 2 మ్యాంగోస్. రామ్ నే రోటీ ఖాయి. రామ్ నే రోటీ ఖాయి. రామ్ నే రాము రోటీ మీన్స్ బ్రెడ్ రొట్టె. ఈ రొట్టె స్త్రీలింగ్, రోటీ స్త్రీలింగ్, ఖాయి తిన్నాడు. ఈ రోటీని బట్టే వర్బ్ కూడా స్త్రీలింగ్గా మారింది. రామ్ ఏట్ బ్రెడ్. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ పక్కన నే ప్రత్యయ్ యాడ్ చేస్తే సబ్జెక్ట్స్ ఈ కింది విధంగా మారిపోతాయి. మే ప్లస్ నే మేనేగా. హమ్ ప్లస్ నే హమ్నేగా. ఆప్ ప్లస్ నే ఆప్నే. ఈ 3 కూడా చేంజ్ ఏమీ లేవు, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కానీ చేంజ్ అంతా ఎక్కడ జరుగుతుంది అంటే ఓన్లీ 4 సబ్జెక్ట్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. ఆ 4 ఏంటో చూద్దాం. ఏ అంటే వీళ్ళు. ఏ ప్లస్ నే ఏనే అని రాయకూడదు. ఏ ప్లస్ నే ఇన్ హోనేగా చేంజ్ అవుతుంది. ఇన్ హోనే. వే ప్లస్ నే వేనే అని రాయకూడదు. ఉన్ హోనే వాళ్ళు. తూ ప్లస్ నే తూనే. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. వహ్ యహ్ కూడా చేంజ్ అవుతాయి. సో వహ్ పక్కన కారక సింబల్స్ ఏవి యాడ్ అయినా ఉస్గా మారిపోతుంది. వహ్ ప్లస్ నే ఉస్నే. వహ్ ప్లస్ నే ఉస్నే. యహ్ ప్లస్ నే ఇస్నే. ఇతడు ఈమె ఇది. తుమ్ ప్లస్ నే తుమ్నే. తుమ్ ప్లస్ నే తుమ్నే. ఎలాంటి మార్పు లేదు. కోన్ ప్లస్ నే. కోన్ అంటే ఎవరు. కోన్ పక్కన నే అనే కరెక్ట్ సింబల్ యాడ్ అయితే కిస్నేగా చేంజ్ అవుతుంది. కోన్ ప్లస్ నే కిస్నే ఎవరు. కొన్ని అప్రాణివాచక్ అంటే నిర్జీవ వస్తువులు అంటాం కదా. సో ఆమ్ ఈజ్ ఏ పుల్లింగ్. పాట్ ఈజ్ ఏ పుల్లింగ్ ఏకవచన్. దూద్ ఈజ్ ఏ పుల్లింగ్. గోడే పుల్లింగ్ బహువచన్. కేలే పుల్లింగ్ బహువచన్ స్త్రీలింగ్. రోటీ స్త్రీలింగ్. కితాబ్ స్త్రీలింగ్. చాయ్ ఆల్సో స్త్రీలింగ్. రోటీ ఆల్సో స్త్రీలింగ్. కుర్సీ ఆల్సో స్త్రీలింగ్. నాన్ లివింగ్ థింగ్స్ జెండర్ని ఎలా గుర్తుంచుకోవాలి అంటే దానిపైన మనం ఆల్రెడీ వీడియో చేసాము. యూ కెన్ చెక్ ఇన్ ప్లేలిస్ట్. సీతానే మెయిల్ బేజా. సీతానే మెయిల్ బేజా. బేజ్నా అంటే టు సెండ్ పంపటం. బేజా పంపింది. సీత మెయిల్ పంపింది. సీతా సెంట్ మెయిల్. సీతా సెంట్ మెయిల్. आपने क्या बनाया. आपने क्या बनाया. आपने మీరు क्या ఏమి बनाया చేశారు. మీరేం చేశారు. what did you make. what did you make. गोपी ने मुझसे तुम्हारे बारे में पूछा. गोपी ने मुझसे तुम्हारे बारे में पूछा. गोपी ने गोपी मुझसे నన్ను तुम्हारे बारे में నీ గురించి పూచా అడిగాడు. గోపి ఆస్క్డ్ మీ అబౌట్ యూ. गोपी आस्क्ड मी अबाउट यू. क्या तुम कल स्कूल गए. क्या तुम कल स्कूल गए. तुम నువ్వు कल నిన్న स्कूल गए क्या స్కూల్కి వెళ్ళావా. डिड यू गो टू स्कूल yesterday. डिड यू गो टू स्कूल yesterday. क्या तुमने खाना खाया. क्या तुमने खाना खाया. तुमने నువ్వు खाना खाया क्या. खाना ఆహారం లేదా అన్నం. खाया क्या తిన్నావా. నువ్వు అన్నం తిన్నావా. डिड यू eat the food. Did you eat the food.
రాధా రోయి, రాధా రోయి. రాధా స్త్రీలింగ కదా, సబ్జెక్ట్ పక్కన నే యాడ్ అవ్వలేదు. ఎందుకంటే రోనా ఈజ్ ఏ అకర్మక క్రియ కాబట్టి నే కారక్ రాలేదు. రాధాని బేస్ చేసుకునే వర్బ్ అన్నది చేంజ్ అవుతుంది. రాధా స్త్రీలింగ కాబట్టి వర్బ్ కూడా రోయిగా రాసాము. రాధా ఏడ్చింది, రాధా క్రైడ్, రాధా క్రైడ్. సీతా కల్ బాజార్ నహి గయి, సీతా కల్ బాజార్ నహి గయి. సీత కల్ నిన్న బాజార్ మార్కెట్కి, నహి గయి వెళ్ళలేదు. సీత నిన్న మార్కెట్కి వెళ్ళలేదు. గయి అంటే వెళ్ళింది. సీతాకల్ బాజార్ గయి, సీత నిన్న మార్కెట్కి వెళ్ళింది. సీతాకల్ బాజార్ నహి గయి. సీత డిన్ గో టు ద మార్కెట్ ఎస్టర్డే, సీత డిన్ గో టు ద మార్కెట్ ఎస్టర్డే. వహ్ క్యోం హసి, వహ్ క్యోం హసి. వహ్ ఆమె, క్యోం ఎందుకు, హసి నవ్వింది. హస్నా మీన్స్ టు లాఫ్ నవ్వటం. హసా, హసి, హసేగా వర్బ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో వహ్ అంటే ఆమె, క్యోం హసి ఎందుకు నవ్వింది. హస్నా అకర్మక క్రియ కాబట్టి వహ్ పక్కన నేకారక్ రాలేదు. వై డిడ్ షీ లాఫ్, వై డిడ్ షీ లాఫ్. मैंने उसे कहीं देखा, मैंने उसे कहीं देखा. मैंने నేను ఉసే అతడిని, కహీ ఎక్కడో, దేఖా చూశాను. ఐ హ్యావ్ సీన్ హిమ్ సమ్వేర్, ఐ హ్యావ్ సీన్ హిమ్ సమ్వేర్. క్యా తుమ్నే కుచ్ కహా, క్యా తుమ్నే కుచ్ కహా. తుమ్నే నువ్వు, కుచ్ ఏదైనా, కహా క్యా చెప్పావా, నువ్వు ఏదైనా చెప్పావా. డిడ్ యూ సే సంథింగ్, డిడ్ యూ సే సంథింగ్. ఉస్నే కుచ్ కపడే ఖరీదే, ఉస్నే కుచ్ కపడే ఖరీదే. ఉస్నే ఆమె, వహ్ ప్లస్నే ఉస్నేగా చేంజ్ అవుతుంది. ఆమె అతడు అని కూడా రాయొచ్చు. కాకపోతే సబ్జెక్టు పక్కన నే యాడ్ అయితే అతడు ఉన్న సంబంధం లేదు, ఆమె ఉన్న సంబంధం లేదు. దేన్ని బట్టి వర్బ్ మారుతుంది, ఆబ్జెక్ట్ని బట్టి వర్బ్ అనేది చేంజ్ అవుతుంది. డిపెండింగ్ ఆన్ ద ఆబ్జెక్ట్ వర్బ్ విల్ బి చేంజ్. కుచ్ కపడే, కపడా పుల్లింగ్ ఏకవచన్, కపడే పుల్లింగ్ బహువచన్. సో ఈ కపడే అనే ఆబ్జెక్ట్ని బట్టి వర్బ్ కూడా పుల్లింగ్ బహువచనంలోకి మారిపోయింది. ఖరీదే, కుచ్ కపడే ఖరీదే. ఆమె కొన్ని డ్రెస్సులు కొనింది. షీ బాట్ సమ్ డ్రెస్సెస్, షీ బాట్ సమ్ డ్రెస్సెస్. ఉస్నే ముఝే ఫోన్ కియా, ఉస్నే ముఝే ఫోన్ కియా. ఉస్నే అతను, ముఝే నాకు, ఫోన్ కియా ఫోన్ చేశాడు. హీ కాల్డ్ మీ, హీ కాల్డ్ మీ. ఉస్నే కపడే ధోయే, ఉస్నే కపడే ధోయే. ఉస్నే అతను, కపడే బట్టలు, ధోయే ఉతికాడు. కపడే పుల్లింగ్ బహువచన్ కాబట్టి వర్బ్ కూడా ధోయేగా చేంజ్ అయ్యింది. ధోనా మీన్స్ ఉతకటం, టు వాష్. సో ధోయా, ధోయి, ధోయేగా వర్బ్ అనేది చేంజ్ అవుతుంది. ధోనా అజంతా హలంతా, అజంత్ కదా. హీ వాష్డ్ క్లాత్స్, హీ వాష్డ్ క్లాత్స్. जेब से सिक्का गिरा, जेब से सिक्का गिरा. जेब से జేబు నుండి, సిక్కా మీన్స్ కాయిన్ నాణెం, గిరా పడింది. నీచే గిరా అంటే కింద పడింది. జేబులోంచి నాణెం కింద పడింది, నీచే గిరా. ద కాయిన్ ఫెల్ ఫ్రమ్ ద పాకెట్, ద కాయిన్ ఫెల్ ఫ్రమ్ ద పాకెట్. ఫ్రమ్ ద పాకెట్ అంటే జేబ్ సే. ద కాయిన్ ఫెల్ మీన్స్ సిక్కా గిరా. रवि ने अपनी बहन को बुलाया, रवि ने अपनी बहन को बुलाया. रवि ने, रवि अपनी बहन को తన అక్కను, బులాయా పిలిచాడు. రవి తన అక్కను పిలిచాడు. రవి కాల్డ్ హిస్ సిస్టర్, రవి కాల్డ్ హిస్ సిస్టర్. ఫోన్ చేశాడు అంటే ఫోన్ కియా అని చెప్పొచ్చు. मैंने गर्म पानी से नहाया, मैंने गर्म पानी से नहाया. मैंने నేను, గర్మ పానీ సే వేడి నీళ్ళతో, నహానా అంటే టు టేక్ ఏ బాత్ స్నానం చేయటం. వేడి నీళ్ళతో స్నానం చేశాను. ఐ టుక్ ఏ బాత్ విత్ హాట్ వాటర్, ఐ టుక్ ఏ బాత్ విత్ హాట్ వాటర్. తుమ్నే సడక్ పర్ క్యోం థూకా, తుమ్నే సడక్ పర్ క్యోం థూకా. తుమ్నే నువ్వు, సడక్ పర్ రోడ్డు మీద, క్యోం ఎందుకు, థూక్నా అంటే టు స్పిట్ ఉమ్మివేయటం. థూకా, థూకి, థూకేగా వర్బ్ చేంజ్ అవుతుంది. థూకా ఉమ్మి వేశావు. నువ్వు రోడ్డు మీద ఎందుకు ఉమ్మేశావు. వై డిడ్ యూ స్పిట్ ఆన్ ద రోడ్,
వై డిడ్ యూ స్పిట్ ఆన్ ద రోడ్? ఆన్ ద రోడ్ మీన్స్ సడక్ పర్. వై డిడ్ యూ స్పిట్ అంటే తుమ్నే క్యూం థూకా? మే కుచ్ సాల్ హైదరాబాద్ మే రహా. మే కుచ్ సాల్ హైదరాబాద్ మే రహా. మే నేను, కుచ్ సాల్ కొన్ని సంవత్సరాలు లేదంటే కొన్నేళ్ళు, హైదరాబాద్లో రహా నివసించాను. రహనా అంటే టు లివ్ నివసించటం, రహా రహి రహే. ఐ లివ్డ్ ఇన్ హైదరాబాద్ ఫర్ ఎ ఫ్యూ ఇయర్స్. ఐ లివ్డ్ ఇన్ హైదరాబాద్ ఫర్ ఎ ఫ్యూ ఇయర్స్. वो खुद नीचे गिर गया. वो खुद नीचे गिर गया. वो మీన్స్ అతను, ఓ ఖుద్ అంటే అతనే, అతనికిగా అతనే స్వయంగా, నీచే కింద, గిర్గయ పడిపోయాడు, అతనే కింద పడిపోయాడు. హీ హిమ్సెల్ఫ్ ఫెల్ డౌన్ అంటే అతనికిగా అతనే కింద పడ్డాడు అని. ఎక్సెప్షన్స్ మీన్స్ అపవాద శబ్ద్. సో లానా, బోల్నా, భూల్నా ఈ 3 వర్బ్స్ సకర్మక క్రియలే, ట్రాన్సిటివ్ వర్బ్స్. లానా మీన్స్ తేవటం, ఏం తెచ్చావు అంటే ఆన్సర్ వస్తుంది. బోల్నా మాట్లాడడం, ఏం మాట్లాడావు అంటే ఆన్సర్ వస్తుంది. భూల్నా మర్చిపోవటం, ఏం మర్చిపోయావు అంటే ఆన్సర్ వస్తుంది. 3 ట్రాన్సిటివ్ వర్బ్సే అయినప్పటికీ మనము నే ప్రత్యయ్ యాడ్ చేయకూడదు. సో ఎక్సెప్షన్స్ ఉంటాయి. ప్రతి లాంగ్వేజ్లో అంతో ఇంతో ఎక్సెప్షన్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. తుమ్ క్యా లాయే? తుమ్ క్యా లాయే? తుమ్ నువ్వు, క్యా ఏమి, లాయే తుమ్ అనే సబ్జెక్టుని బట్టి లానా అనే వర్బ్ చేంజ్ అయ్యింది. ఎందుకంటే సబ్జెక్ట్ పక్కన నే కారక్ని యాడ్ చెయ్యలేదు, ఎక్సెప్షన్ వర్బ్ కాబట్టి. నువ్వేం తెచ్చావు? వాట్ డిడ్ యూ బ్రింగ్? వాట్ డిడ్ యూ బ్రింగ్? హమ్ కుచ్ ఫల్ లాయే. హమ్ కుచ్ ఫల్ లాయే. హమ్ మేము, కుచ్ ఫల్ కొన్ని పండ్లు, లాయే తెచ్చాము, మేము కొన్ని పండ్లు తెచ్చాం. వి బ్రాట్ సమ్ ఫ్రూట్స్. వి బ్రాట్ సమ్ ఫ్రూట్స్. కితాబ్ లాయా. వాహ్ కితాబ్ లాయా. వాహ్ అతను, కితాబ్ పుస్తకం, లాయా తెచ్చాడు, అతను పుస్తకం తెచ్చాడు. హీ బ్రాట్ ద బుక్. హీ బ్రాట్ ద బుక్. హీ బ్రాట్ మీన్స్ వాహ్ లాయా, ద బుక్ మీన్స్ కితాబ్. అదే స్త్రీలింగ్ అయితే వాహ్ కితాబ్ లాయి. వాహ్ కితాబ్ లాయి తెచ్చింది, ఆమె పుస్తకం తెచ్చింది. షీ బ్రాట్ ద బుక్. షీ బ్రాట్ ద బుక్. వాహ్ భూల్ గయా. వాహ్ భూల్ గయా. వాహ్ అతను, భూల్ గయా మర్చిపోయాడు. హీ ఫర్గాట్. హీ ఫర్గాట్. మే రాస్తా భూలా. సో బాకీ మాత్ర బడీ ఊకి మాత్ర రావాలి, అక్కడ చోటీ ఊకి మాత్ర రాసాము బై మిస్టేక్. మే రాస్తా భూలా. మే నేను, రాస్తా మీన్స్ దారి, వే, భూలా మర్చిపోయాను, నేను దారి మర్చిపోయాను. మే రాస్తా భూల్ గయా అన్నది ఎంఫాసిస్ వే. ఐ ఫర్గాట్ ద వే. ఐ ఫర్గాట్ ద వే. వాహ్ పాఠ్ భూల్ గయా. వాహ్ పాఠ్ భూల్ గయా. వాహ్ అతను, పాఠ్ పాఠం, భూల్ గయా మర్చిపోయాడు. అదే స్త్రీలింగ్ అయితే భూల్ గయి. హీ ఫర్గాట్ ద లెసన్. హీ ఫర్గాట్ ద లెసన్. వాహ్ పాఠ్ భూల్ గయి. వాహ్ పాఠ్ భూల్ గయి. వాహ్ ఆమె, పాఠ్ పాఠం, భూల్ గయి మర్చిపోయింది. షీ ఫర్గాట్ ద లెసన్. పాలవాడు 10 లీటర్ 10 లీటర్ల దూద్ పాలు. 10 లీటర్ దూద్ అంటే 10 లీటర్ల పాలు, లాయా తెచ్చాడు. ద మిల్క్ మ్యాన్ బ్రాట్ 10 లీటర్స్ ఆఫ్ మిల్క్. ద మిల్క్ మ్యాన్ బ్రాట్ 10 లీటర్స్ ఆఫ్ మిల్క్. మా బేటే కే లియే సేబ్ లాయి. మా బేటే కే లియే సేబ్ లాయి. మా అమ్మ బేటే కే లియే కొడుకు కోసం, సేబ్ మీన్స్ యాపిల్. యాపిల్ అంటే సేబ్, యాపిల్స్ అంటే కూడా సేబే. ఒకవేళ మనకు క్లారిటీ కోసం 2 సేబ్ 3 సేబ్ ఇలా ముందర యాడ్ చేసుకోవచ్చు. 2 యాపిల్స్ 3 యాపిల్స్ ఇలా. లాయి తెచ్చింది, కొడుకు కోసం అమ్మ యాపిల్ తెచ్చింది. ద మదర్ బ్రాట్ యాపిల్ ఫర్ హర్ సన్. ద మదర్ బ్రాట్ యాపిల్ ఫర్ హర్ సన్. వే బాజార్ సే ఫల్ లాయే. వే బాజార్ సే ఫల్ లాయే. వే వాళ్ళు, బాజార్ సే బాజార్ నుండి, మార్కెట్ నుంచి, ఫల్ పండ్లు, లాయే తెచ్చారు. దే బ్రాట్ ఫ్రూట్స్ ఫ్రమ్ ద మార్కెట్. దే బ్రాట్ ఫ్రూట్స్ ఫ్రమ్ ద మార్కెట్. ఫ్రమ్ ద మార్కెట్ మీన్స్ బాజార్ సే. దే బ్రాట్ ఫ్రూట్స్ మీన్స్ వే ఫల్ లాయే. ఇన్ ద కేస్ ఆఫ్ ఎ ఫ్యూ ట్రాన్సిటివ్ వర్బ్స్, కొన్ని ట్రాన్సిటివ్ వర్బ్స్లలో లైక్ సమజ్న, ద పోస్ట్ పొజిషన్ నే ఈజ్ ఆప్షనల్. సో ఆప్షన్ అనమాట, మన ఇష్టం. నే యాడ్ చేయొచ్చు, యాడ్ చేయకపోను వచ్చు. మే సంఝా. మే సంఝా.
సో నేను అర్థం చేసుకున్నాను. ఐ అండర్స్టూడ్. ఐ అండర్స్టూడ్. मैंने उसकी बात समझी. मैंने उसकी बात समझी. मैंने నేను उसकी बात ఆమె మాటని समझी అర్థం చేసుకున్నాను. ఐ అండర్స్టూడ్ వాట్ షీ సెడ్. ఐ అండర్స్టూడ్ వాట్ షీ సెడ్. ఇకపోతే నెక్స్ట్ రూల్ మోడల్స్ ఉన్నాయి కదా, లగ్, సక్, చుక్. వీటిల్లో కూడా నే ప్రత్యయని యాడ్ చెయ్యమన్నమాట. వే క్రికెట్ ఖేల్నే లగే. వే వాళ్ళు, క్రికెట్ మీన్స్ క్రికెట్, ఖేల్నే లగే ఆడటం మొదలుపెట్టారు. వాళ్ళు క్రికెట్ ఆడడం మొదలుపెట్టారు. దే స్టార్టెడ్ ప్లేయింగ్ క్రికెట్. దే స్టార్టెడ్ ప్లేయింగ్ క్రికెట్. రామ్ గేంద్ పకడ్ సకా. రామ్ గేంద్ పకడ్ సకా. రామ్ గేంద్ మీన్స్ బాల్, బంతిని, పకడ్ సకా పట్టుకోగలిగాడు. రామ్ బాల్ని పట్టుకోగలిగాడు. రామ్ కుడ్ క్యాచ్ ద బాల్. రామ్ కుడ్ క్యాచ్ ద బాల్. మే ఖానా ఖా చుకా థా. మే ఖానా ఖా చుకా థా. నేను ఖానా ఆహారం, ఖా చుకా థా తినేశాను. ఐ హ్యాడ్ ఫినిష్డ్ ఈటింగ్. ఐ హ్యాడ్ ఫినిష్డ్ ఈటింగ్. ప్రేరణార్థక క్రియలన్నిటికీ కూడా నే ప్రత్యయి ఆల్మోస్ట్ యాడ్ అవుతుంది. సీతానే గీతాకో పడాయా. సీతానే గీతాకో పడాయా. సీతానే సీత, గీతాకో గీతకు, పడాయా బోధించింది. సీతా టీచర్స్ గీత. సీతా టీచర్స్ గీత. టీచ్ టాట్ టాట్. భాయినే బచ్చేకో రులాయా. రులానా అంటే ఏడిపించటం, రోనా అంటే ఏడవటం, రులానా అంటే ఏడిపించటం. ద బ్రదర్ మేడ్ ద బేబీ క్రై. ద బ్రదర్ మేడ్ ద బేబీ క్రై. సెంటెన్స్లో టూ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు క్రియకు దగ్గరలో ఉన్న ఆబ్జెక్ట్ని ప్రధాన కర్మ అని అంటాము. దాన్ని బట్టే, ప్రధాన కర్మని బట్టే వర్బ్ అనేది మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సీతానే బిందుకో రోటీ ది. సీతానే బిందుకో రోటీ ది. దేనా అంటే ఇవ్వటం. దేనా అనే వర్బ్ పాస్ట్ టెన్స్లో దియా, దియే, దీగా చేంజ్ అవుతుంది. ఈ ది అనే వర్బ్కి దగ్గరలో రోటీ అనే ఆబ్జెక్ట్ ఉంది కదా, ఈ ఆబ్జెక్ట్నే ప్రధాన కర్మ అని అంటాము. సో బిందుకో అనే ఇంకొక ఆబ్జెక్ట్ ఉంది కదా, దానిని గౌణ కర్మ అని అంటాము. సో సీతానే సీత, బిందుకో బిందుకి, రోటీ ది రోటీ ఇచ్చింది. సీత గేవ్ బ్రెడ్ టు బిందు. సీత గేవ్ బ్రెడ్ టు బిందు. రామ్నే గోపీకో పుస్తక్ ది. రామ్నే గోపీకో పుస్తక్ ది. రామ్నే రాము, గోపీకో గోపీకి, పుస్తక్ ది పుస్తకాన్ని ఇచ్చాడు. రామ్ గేవ్ ద బుక్ టు గోపి. రామ్ గేవ్ ద బుక్ టు గోపి. ఈ సెంటెన్స్లో కూడా పుస్తక్ అనే ఆబ్జెక్ట్నే ప్రధాన కర్మ అని అంటాము. గోపీకో అనే ప్రాణివాచక ఆబ్జెక్ట్ని గౌణ కర్మ అని అంటాము. సాధారణంగా ఎల్లప్పుడూ కూడా ఈ ప్రధాన కర్మ అనేది ప్రాణివాచక్ అంటే నిర్జీవ వస్తువు అయి ఉంటుంది. సీతానే గీతాకో ఫోన్ దియా. సీతానే గీతాకో ఫోన్ దియా. సీతానే సీత, గీతాకో గీతకు, ఫోన్ దియా ఫోన్ ఇచ్చింది. ఫోన్ ఈజ్ ఏ ప్రధాన కర్మ. ఫోన్ని బేస్ చేసుకునే వర్బ్ చేంజ్ అవుతుంది. సో ఫోన్ దియా మీన్స్ ఫోన్ ఇచ్చింది. సీత గేవ్ ద ఫోన్ టు గీత. సీత గేవ్ ద ఫోన్ టు గీత. లాస్ట్ రూల్ చూద్దాం. సబ్జెక్ట్స్ కర్తలు ఒకటి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, క్రియ సకర్మకైనప్పుడు, వర్బ్ ట్రాన్సిటివ్ అయితే చివరి కర్తకు నే ప్రత్యయి జోడించాలి. అంతేకాకుండా కర్తలు ప్రొనౌన్స్ అయితే నే ప్రత్యయిని అన్ని సర్వనామాలకి జోడించాలి. When the subjects are more than one, when the subjects are more than one, the suffix ne should be added to the last subject. And if the subjects are pronouns, subjects pronouns aitene, the suffix ne should be added to all the pronouns. सीता गीता और बिंदु ने सही काम किया. सीता गीता और बिंदु ने सही काम किया. సో ఇక్కడ ప్రొనౌన్స్ లేవు, అన్నీ కూడా నౌన్స్ ఉన్నాయి. సీత, గీత ఈ వర్డ్స్ అన్నీ కూడా నౌన్స్ అన్నమాట. ఇక లాస్ట్ నేమ్ ఏమున్నది, బిందు అనేది లాస్ట్ నేమ్. ఈ బిందు అనే నేమ్ పక్కనే నే కారక్ని యాడ్ చేశాము. సహీ కామ్ కియా మంచి పని చేశారు. సీత, గీత అండ్ బిందు డిడ్ ద రైట్ థింగ్. సీత, గీత అండ్ బిందు డిడ్ ద రైట్ థింగ్. ఈ ఎగ్జాంపుల్ చూడండి, అన్ని సబ్జెక్ట్స్ కూడా ప్రొనౌన్స్ ఉన్నాయి. మేనే, తుమ్నే ఆర్ ఉస్నే. సో సబ్జెక్ట్స్ ప్రొనౌన్స్ ఉంటే అన్ని సబ్జెక్ట్స్కి నే యాడ్ చేయాలి. మేనే, తుమ్నే
और उसने कल टीवी देखा. నేను, తుమ్నే నువ్వు, और మరియు లేదా ఇంకా, ఉస్నే అతను, కల్ నిన్న, టీవీ దేఖా టీవీ చూసాము, నాట్ సినిమా. నే ప్రత్యయని 4 టెన్సెస్లో వస్తుంది అని స్టార్టింగ్లో చెప్పాను కదా. ఏ టెన్సెస్లో చూద్దాం. మేనే ఫల్ ఖాయా సామాన్య భూతకాల్, నేను పండు తిన్నాను, ఐ ఏట్. సో మేనే ఫల్ ఖాయా పక్కన సెకండ్ థా, థా మేనే ఫల్ ఖాయా థా, దీన్నే పూర్ణ భూతకాల్ పాస్ట్ పర్ఫెక్ట్ అంటాం. నేను పండు తిని ఉన్నాను, ఐ హ్యాడ్ ఈటెన్ ఎ ఫ్రూట్, ఐ హ్యాడ్ ఈటెన్ ఎ ఫ్రూట్. సింపుల్ పాస్ట్కి పాస్ట్ పర్ఫెక్ట్కి తేడా ఏముంది? సింపుల్ పాస్ట్ రాసి పక్కన సెకండ్ థా యాడ్ చేస్తే అదే పాస్ట్ పర్ఫెక్ట్గా మారిపోతుంది. ఉస్నే ఫల్ ఖాయా హోగా, ఉస్నే ఫల్ ఖాయా హోగా. సో ఇది సందిగ్ధ భూతకాల్, డౌట్ఫుల్ పాస్ట్ టెన్స్. ఉస్నే అతను, ఫల్ పండు, ఖాయా హోగా తిని ఉంటాడు, హీ మైట్ హ్యావ్ ఈటెన్ ఎ ఫ్రూట్, హీ మైట్ హ్యావ్ ఈటెన్ ఎ ఫ్రూట్. నెక్స్ట్ వన్, मैंने फल खाया है, मैंने फल खाया है, मैंने నేను ఫల్ పండు, ఖాయా హే తిని ఉన్నాను, ఐ హ్యావ్ ఈటెన్ ఎ ఫ్రూట్, ఐ హ్యావ్ ఈటెన్ ఎ ఫ్రూట్. ఫస్ట్ ఈ 2 సెంటెన్సెస్ని అబ్జర్వ్ చేస్తే ఉస్నే ఫల్ ఖాయా సింపుల్ పాస్ట్ టెన్స్, పక్కన హోగా యాడ్ చేస్తే డౌట్ఫుల్ పాస్ట్లోకి మారిపోతుంది. నెక్స్ట్ కింద సెంటెన్స్, మేనే ఫల్ ఖాయా సింపుల్ పాస్ట్ టెన్స్, పక్కన హై యాడ్ చేస్తే ఆసన్న భూతకాల్ ఇమ్మీడియట్ పాస్ట్, రీసెంట్ పాస్ట్ అని కూడా అంటాము, ఆసన్న భూతకాల్లోకి మారిపోతుంది. దెర్ ఆర్ సమ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ రాశాను. జానా అనే వర్బ్ గయా, గయి, గయేగా చేంజ్ అవుతుంది. హోనా వర్బ్ హువా, హుయి, హుయేగా చేంజ్ అవుతుంది. కర్నా వర్బ్ కియా, కీయి స్త్రీలింగ్, కియేగా చేంజ్ అవుతుంది, పుల్లింగ్ బహువచన్. లేనా వర్బ్ లియా, లీ, లియేగా చేంజ్ అవుతుంది. ఓకేనా. వర్బ్ దియా, దియే, దీగా మారుతుంది. దియా పుల్లింగ్ ఏకవచన్, ఆ సౌండ్ వస్తే ది, లీ, కీ, హుయి, గయి ఈ సౌండ్ వస్తుంది కదా, కాబట్టి స్త్రీలింగ్కి యూజ్ చేస్తాము. గయే, హుయే, కియే, లియే, దియే ఏ సౌండ్ వస్తుంది కదా, సో పుల్లింగ్ బహువచనానికి యూజ్ చేస్తాము. మే గయా, మే గయా, మే నేను, గయా వెళ్ళాను, ఐ వెంట్, ఐ వెంట్. అదే స్త్రీలింగ్ అయితే మే గయి, మే గయి నేను వెళ్ళాను, ఐ వెంట్. మేనే కియా, మేనే కియా, మేనే నేను, కియా చేశాను, నేను చేశాను, ఐ డిడ్, ఐ డిడ్. మేనే తుమ్హే దియా, మేనే తుమ్హే దియా, మేనే నేను, తుమ్హే నీకు, దియా ఇచ్చాను, నేను నీకు ఇచ్చాను, ఐ గేవ్ టు యూ, ఐ గేవ్ టు యూ. మేనే లియా, మేనే లియా నేను తీసుకున్నాను, ఐ టుక్, ఐ టుక్. కుచ్ హువా, కుచ్ హువా, కుచ్ ఏదో, హువా జరిగింది, ఏదో జరిగింది, సంథింగ్ హ్యాపెండ్, సంథింగ్ హ్యాపెండ్. బారిష్ హుయి, బారిష్ హుయి, బారిష్ వర్షం, హుయి పడింది, వర్షం పడింది లేదా వర్షం కురిసింది, ఇట్ రైన్డ్. नेक्स्ट भविष्य काल मीन्स फ्यूचर टेंस. आने वाले काल का बोध हो उसे भविष्य काल कहते हैं. రాబోయే కాలంలో జరిగే పనిని తెలిపే దాన్నే భవిష్యకాల్ అంటారు. ద వర్బ్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్ ఈజ్ కాల్డ్ ఫ్యూచర్ టెన్స్. హౌ టు ఐడెంటిఫై ఈజీలీ. జిన్ వాక్యోं के अंत में ఏ వాక్యాల చివర అయితే గా, గే, గి ఆది శబ్द आते हैं उन्हें सामान्य भविष्यकाल कहते हैं. ఏ సెంటెన్సెస్కి అయితే లాస్ట్లో గా, గే, గి మొదలైన అక్షరాలు వస్తాయో వాటిని సామాన్య భవిష్యకాల్ అంటారు. ద సెంటెన్సెస్ విచ్ ఎండ్ విత్ వర్డ్స్ లైక్ గా, గే, గి ఎక్సెట్రా ఆర్ కాల్డ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. స్ట్రక్చర్ ఇన్ హిందీ సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ రూట్ వర్బ్ ప్లస్ గా, గే, గి. ఇక్కడ ఒక టేబుల్ కనిపిస్తుంది కదా. ఫస్ట్ లైన్లో అన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటే నేను, నువ్వు, అతడు, ఆమె, వాళ్ళు, వీళ్ళు ఇలాంటివి. సెకండ్ లైన్లో ఆబ్జెక్ట్స్. ఇన్ థర్డ్ లైన్ ఓన్లీ రూట్ వర్బ్స్ ఈజ్ దేర్ మీన్స్ మూలధాతు. లాస్ట్ 2 లైన్స్లో ఏ సబ్జెక్ట్కి ఏ సఫిక్స్ని యాడ్ చేయాలి అన్నది రాశాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను పండు తింటాను, నేను అంటే మే, పండు మీన్స్ ఫల్, తింటాను తినటాన్ని ఏమంటాము, ఖానా అంటాము. ఖానాలో రూట్ వర్బ్ ఏది, కా ఈజ్ ఏ రూట్ వర్బ్. ఈ రూట్ వర్బ్కి
ఊంగా ఊంగా లాస్ట్లో ఆ సౌండ్ రావాలి గా అనే సఫిక్స్ని యాడ్ చేస్తే మే ఫల్ ఖావూంగా నేను పండు తింటాను. అదే స్త్రీలింగ్ అయితే మే ఫల్ ఖా ఊంగి ఈ సౌండ్ రావాలి. ఈ సౌండ్ని స్త్రీలింగ్ ఏకవచన్కి యూజ్ చేస్తాము, బహువచన్కి కూడా యూజ్ చేస్తాము. ఇన్ నెక్స్ట్ లైన్ హమ్ ఆప్ ఏ వే. సో వీళ్ళందరికీ ఒకటే స్ట్రక్చర్ ఉంటుందని గత క్లాసెస్లో ఆల్రెడీ తెలుసుకున్నాము. మేము పుస్తకం చదువుతాము, తమరు పుస్తకం చదువుతారు, వాళ్ళు పుస్తకం చదువుతారు, వీళ్ళు పుస్తకం చదువుతారు. ఫస్ట్ మేము, మేము అంటే హమ్. పుస్తకం కితాబ్. చదవటాన్ని పఢనా అంటారు. పఢనాలో రూట్ వర్బ్ పడ్ ఈజ్ ఏ రూట్ వర్బ్. ఈ రూట్ వర్బ్కి ఏంగే ఏ సౌండ్ రావాలి. సో అప్పుడు పడ్ ప్లస్ ఏంగే ఈక్వల్స్ టు పడేంగే. హమ్ కితాబ్ పడేంగే పుల్లింగ్ బహువచనానికి. అదే స్త్రీలింగకి అయితే హమ్ కితాబ్ పడేంగి. పడ్ ప్లస్ ఏంగి, ఏంగి అనే సఫిక్స్ని యాడ్ చేస్తాము. పడేంగి. తమరు పుస్తకం చదువుతారు. ఆప్ కితాబ్ పడేంగే, ఆప్ కితాబ్ పడేంగి. వీళ్ళు పుస్తకం చదువుతారు. ఏ కితాబ్ పడేంగే, ఏ కితాబ్ పడేంగి స్త్రీలింగ్ అయితే. చదువుతారు. వే కితాబ్ పడేంగే పుల్లింగ్ బహువచన్. అదే స్త్రీలింగ్ అయితే వే కితాబ్ పడేంగి. లైన్ తూ వహ్ యహ్ అండ్ ఎనీ సింగులర్ నేమ్. నువ్వు టీవీ చూస్తావు, అతడు టీవీ చూస్తాడు, ఆమె టీవీ చూసిద్ది, ఇతడు టీవీ చూస్తాడు, ఈమె టీవీ చూసిద్ది. ఇలా అనమాట. నువ్వు, నువ్వు మీన్స్ తు. టీవీ, టీవీ. చూస్తావు, చూడటాన్ని దేఖ్నా అంటాము. దేఖ్నాలో దేఖ్ ఈజ్ ఏ రూట్ వర్బ్. ఈ రూట్ వర్బ్కి ఏగా అనే సఫిక్స్ని యాడ్ చేస్తే దేఖ్ ప్లస్ ఏగా దేఖేగా అవుతుంది. తూ టీవీ దేఖేగా ఆ సౌండ్ రావాలి. ఆ సౌండ్ని పుల్లింగ్ ఏకవచనానికి యూజ్ చేస్తాము. నువ్వు టీవీ చూస్తావు. అదే స్త్రీలింగ్ అయితే తూ టీవీ దేఖేగి. ఈ దేఖేగి దేఖ్ ప్లస్ ఏగి దేఖేగి. అతడు టీవీ చూస్తాడు. అతడు వహ్. టీవీ, టీవీ. దేఖ్ ప్లస్ ఏగా దేఖేగా. వహ్ టీవీ దేఖేగా. అదే స్త్రీలింగ్ అయితే ఆమె వహ్ టీవీ, టీవీ చూసిద్ది లేదంటే చూస్తుంది. దేఖ్ ప్లస్ ఏగి దేఖేగి. యహ్ టీవీ దేఖేగా, యహ్ టీవీ దేఖేగి. మీరు చాయ్ తాగుతారు. మీరు తుమ్. చాయ్, చాయ్. తాగటాన్ని పీనా అంటాము. సో పీ ప్లస్ ఓగే, ఓగే అనే సఫిక్స్ని యాడ్ చేస్తాము. పీ ప్లస్ ఓగే ఈక్వల్స్ టు పీఓగే. తుమ్ చాయ్ పీఓగే. మీరు చాయ్ తాగుతారు. అదే స్త్రీలింగ్ అయితే తుమ్ చాయ్ పీఓగి. పీ ప్లస్ ఓగి ఈక్వల్స్ టు పీఓగి. ఇక్కడ ఒక టేబుల్ కనిపిస్తుంది కదా. ఇక్కడున్న టేబుల్లో అన్నీ కూడా అజంత ధాతు వర్బ్స్ అన్నవి తీసుకున్నాను. ఎందుకంటే ఈ సఫిక్సెస్ని మనము అజంత ధాతు వర్బ్స్కి డైరెక్ట్గా ఉంగా ఉంగి, ఏంగే ఏంగి అనే అక్షరాలని డైరెక్ట్గా యాడ్ చేసేస్తాం పక్కన. హలంత్కి లాస్ట్ అక్షరానికే యాడ్ చేస్తామన్నమాట. ఆ డిఫరెన్స్ ఏదో మీకు అర్థమవుతుంది ఈ ఎగ్జాంపుల్స్ చూస్తే. సో నేను తింటాను. నేను అంటే మే. ఖానాలో రూట్ వర్బ్ తీసుకున్నాము. కా ప్లస్ ఊంగా. డైరెక్ట్ అక్షరాన్ని ఊంగా అనే అక్షరాన్ని యాడ్ చేస్తాము. మే ఖావూంగా. స్త్రీలింగ్ అయితే మే ఖావూంగి. నేను వస్తాను. మే ఆ ఊంగా. ఆ ప్లస్ ఊంగా ఆ ఊంగా. అదే స్త్రీలింగ్ అయితే మే ఆ ఊంగి. నేను వెళ్తాను. మే జా ఊంగా. ఓన్లీ రూట్ వర్బ్ తీసుకున్నాము. రూట్ వర్బ్కి ఊంగా అనే అక్షరాన్ని యాడ్ చేసాము పుల్లింగ్కి. స్త్రీలింగ్కి అయితే ఊంగి. జా ఊంగా జా ఊంగి. నేను తాగుతాను. మే పీ ఊంగా. అదే స్త్రీలింగ్ అయితే మే పీ ఊంగి. మే బనావుంగా. బనానా అంటే తయారు చేయటం, టు మేక్. బనా ఈజ్ ఏ రూట్ వర్బ్. సో రూట్ వర్బ్ ప్లస్ ఊంగా అండ్ ఊంగి. మే బనావుంగా ఫర్ పుల్లింగ్. నేను తయారు చేస్తాను. మే బనావుంగి ఫర్ స్త్రీలింగ్. సో ఐ షల్ ఈట్, ఐ షల్ కమ్, ఐ షల్ గో, ఐ షల్ డ్రింక్, ఐ షల్ మేక్. నెక్స్ట్ వన్ వచ్చేసి హమాప్ ఏవే. ఈ ప్లూరల్స్ అన్నింటికి ఒకటే స్ట్రక్చర్ ఉంటుంది. సేమ్ స్ట్రక్చరు. రూట్ వర్బ్ పక్కన ఏంగే ఏంగి అనే అక్షరాలని డైరెక్ట్గా యాడ్ చేస్తాము. హమ్ ఖాయేంగే. హమ్ మేము. ఖానాలో ఖా ప్లస్ ఏంగే ఖాయేంగే. స్త్రీలింగ్ అయితే ఖాయేంగి. హమ్ ఖాయేంగే వి విల్ ఈట్. స్త్రీలింగ్ హమ్ ఖాయేంగి. ఆప్ ఖాయేంగే. తమరు తింటారు.
ఏ ఖాయేంగే వీళ్ళు తింటారు, వే ఖాయేంగే వాళ్ళు తింటారు. నెక్స్ట్ హమ్ ఆయేంగే మేము వస్తాము, ఆప్ ఆయేంగే తమరు వస్తారు, ఏ ఆయేంగే వీళ్ళు వస్తారు, వే ఆయేంగే వాళ్ళు వస్తారు. నెక్స్ట్ హమ్ జాయేంగే మేము వెళ్తాము, ఆప్ జాయేంగే తమరు వెళ్తారు, ఏ జాయేంగే వీళ్ళు వెళ్తారు, వే జాయేంగే వాళ్ళు వెళ్తారు. హమ్ బనాయేంగే మేము తయారు చేస్తాము, ఆప్ బనాయేంగే తమరు తయారు చేస్తారు, ఏ బనాయేంగే వీళ్ళు తయారు చేస్తారు, వే బనాయేంగే వాళ్ళు తయారు చేస్తారు. నెక్స్ట్ సింగులర్స్ తూ, వహ్, యహ్ అండ్ ఎనీ సింగులర్ నేమ్. తూ ఖాయేగా నువ్వు తింటావు, తూ ఆయేగా నువ్వు వస్తావు, తూ జాయేగా నువ్వు వెళ్తావు, తూ బనాయేగా నువ్వు తయారు చేస్తావు. అదే స్త్రీలింగ్ అయితే తూ ఖాయేగి, తూ ఆయేగి, తూ జాయేగి, తూ బనాయేగి. అతడు తింటాడు, వహ్ ఖాయేగా, ఆమె తింటది, వహ్ ఖాయేగి. ఇతడు తింటాడు, యహ్ ఖాయేగా, ఈమె తినిద్ది, మీన్స్ యహ్ ఖాయేగి. నువ్వు వస్తావు, తూ ఆయేగా, వహ్ ఆయేగా, యహ్ ఆయేగా. నెక్స్ట్ నువ్వు వెళ్తావు, తూ జాయేగా అతడు వెళ్తాడు, వహ్ జాయేగా. ఆమె వెళ్తాది అంటే వహ్ జాయేగి. లాస్ట్ తుమ్ సబ్జెక్టు. సో మీరు తింటారు, తుమ్ ఖావోగే, తుమ్ ఖావోగే మీరు తింటారు, తుమ్ ఆవోగే మీరు వస్తారు, తుమ్ జావోగే మీరు వెళ్తారు, తుమ్ బనావోగే మీరు తయారు చేస్తారు. అదే స్త్రీలింగ్ అయితే తుమ్ ఖావోగి, తుమ్ ఆవోగి, తుమ్ జావోగి, తుమ్ బనావోగి. పైన ఉన్న వర్బ్స్ అన్నీ అజంత ధాతు వర్బ్స్. అజంత ధాతు వర్బ్స్తో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. డైరెక్ట్గా ఈ అక్షరాలు ఏవైతే ఉన్నాయో యాడ్ చేసేస్తాం, డైరెక్ట్గా పక్కన యాడ్ చేసేస్తాం. బట్ హలంత ధాతు వర్బ్స్కి అలా కాదు. సో రూట్ వర్బ్ కర్ణ, ఇక్కడ ఒక వర్బ్ కనిపిస్తుంది కదా కర్ణ. కర్ణలో కర్ ఈజ్ ఏ రూట్ వర్బ్. సో లాస్ట్ అక్షరం ఏమున్నది, రా అనే అక్షరం ఉంది. సో దీనికి ఎలాంటి మాత్రాసు లేవు కదా. సో అటువంటప్పుడు ఈ రా అనే అక్షరానికి ఊంగా, కరుంగా యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఊంగా, ఊంగి. కర్ ప్లస్ ఊంగా క రూంగా, రూంగా అవుతుంది. సో కర్ ఊంగి, కర్ ప్లస్ ఊంగి క రూంగి. ఇక్కడ ఒక టేబుల్ కనిపిస్తుంది కదా. ఇక్కడ మే అనే సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు రూట్ వర్బ్ ప్లస్ ఊంగా ఊంగి. నేను అడుగుతాను, అడగటాన్ని పూచ్నా అంటాము, పూచ్ ప్లస్ ఊంగా. మే పూచూంగా. అదే ఫీమేల్ అయితే మే పూచూంగి, నేను అడుగుతాను, నేను రాస్తాను, మే లిఖూంగా, మే లిఖూంగి. నేను చూస్తాను, మే దేఖూంగా, మే దేఖూంగి. మే కరూంగా, మే కరూంగి. హమాప్యవేలకైతే రూట్ వర్బ్ ప్లస్ ఏంగే ఏంగి. हम पूछेंगे, एंगे, हम पूछेंगे, पूछ प्लस एंगे, पूछेंगे. फीमेल అయితే पूछेंगी. आप लिखेंगे, आप लिखेंगी. ये देखेंगे, ये देखेंगी. वे करेंगे, वे करेंगी. नेक्स्ट तू वह यह. तू पूछेगा, येगा रूट वर्ब प्लस येगा, पूछ प्लस येगा ఈక్వల్స్ టు పూచేగా. స్త్రీలింగ్ అయితే పూచేగి. వహ్ లిఖేగా, వహ్ లిఖేగి. వహ్ దేఖేగా, వహ్ దేఖేగి. వహ్ కరేగా, వహ్ కరేగి. అదే తుమ్ సబ్జెక్ట్ అయితే తుమ్ పూछोगे, తుమ్ పూछोगी. తుమ్ లిఖోగే, తుమ్ లిఖోగి. తుమ్ దేఖోగే, తుమ్ దేఖోగి. తుమ్ కరోగే, తుమ్ కరోగి. ఒకవేళ మీకు ఒక వర్బ్ని ఫ్యూచర్ టెన్స్లోకి ఎలా మార్చాలి అన్నది అర్థమైతే ఈ 3 వర్బ్స్ ఉన్నాయి కదా, బోల్నా, పడ్నా, రఖ్నా. ఈ 3 వర్బ్స్కి ఫ్యూచర్ టెన్స్లో ఎలా ఫామ్స్ చేంజ్ అవుతాయో రాయండి. సో నేను మాట్లాడతాను, మేము మాట్లాడతాము, తమరు మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారు. ఇలా అన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్తో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. మే స్కూల్ జావుంగా, మే నేను, స్కూల్కి, జావుంగా వెళ్తాను, నేను స్కూల్కి వెళ్తాను. ఐ విల్ గో టు స్కూల్, ఐ విల్ గో టు స్కూల్. మే కామ్ కరూంగా, మే నేను కామ్ పని, కరూంగా చేస్తాను. అదే స్త్రీలింగ్ అయితే కరూంగి. ఐ విల్ వర్క్, ఐ విల్ వర్క్. ఆజ్ హమ్ హోటల్ మే ఖాయేంగే, ఆజ్ ఈరోజు, హమ్ మనము, హోటల్ మే హోటల్లో, ఖాయేంగే తింటాము, ఈరోజు మనం హోటల్లో తింటాం. టుడే వి విల్ ఈట్ అట్ ద హోటల్.
मैं आज मूवी देखूंगा. నేను ఆజ్ ఈరోజు మూవీ దేఖూంగా. మూవీ సినిమా దేఖూంగా చూస్తాను. ఐ విల్ వాచ్ ఏ మూవీ టుడే. వహ్ ఖానే కే బాద్ ఆయేగా. వహ్ అతను ఖానే కే బాద్ తిన్న తర్వాత ఆయేగా వస్తాడు. హి విల్ కమ్ ఆఫ్టర్ డిన్నర్. హమ్ సోచేంగే. మేము సోచేంగే ఆలోచిస్తాము. వి విల్ థింక్. అదే ఇంటరాగేటివ్లో అయితే క్యా ఆప్ భీ ఆయేంగే. ఆప్ భీ మీరు కూడా, ఆయేంగే క్యా వస్తారా. విల్ యూ ఆల్సో కమ్. డాక్టర్ కబ్ ఆయేంగే. డాక్టర్ కబ్ ఎప్పుడు, ఆయేంగే వస్తారు. డాక్టర్ ఎప్పుడు వస్తారు. వెన్ విల్ ద డాక్టర్ కమ్. మేరా దోస్త్ ఆయేగా. మేరా దోస్త్ నా ఫ్రెండ్, ఆయేగా విల్ కమ్ వస్తాడు. మై ఫ్రెండ్ విల్ కమ్. ఆప్ కహా జాయేంగే. ఆప్ మీరు, కహా ఎక్కడికి, జాయేంగే వెళ్తారు. మీరు ఎక్కడికి వెళ్తారు. వేర్ విల్ యు గో. తుమ్ కహా జావోగే. నువ్వు, కహా ఎక్కడకు, జావోగే వెళ్తావు. నువ్వు ఎక్కడికి వెళ్తావు. వేర్ విల్ యు గో. క్యా ఆప్ కల్ ఘర్ మే రహెంగే. ఆప్ మీరు, కల్ రేపు, ఘర్ మే రహెంగే క్యా ఇంట్లో ఉంటారా. విల్ యు బీ అట్ హోమ్ టుమారో. మే పైసా బాద్ మే దూంగా. నేను పైసా డబ్బు, బాద్ మే తర్వాత, దూంగా ఇస్తాను. దేనా అనే వర్బ్ ఫ్యూచర్ టెన్స్లో దూంగా దూంగీగా చేంజ్ అవుతుంది సబ్జెక్ట్ మేగా ఉన్నప్పుడు. మే పైసా బాద్ మే దూంగా నేను డబ్బు తర్వాత ఇస్తాను. ఐ విల్ పే ద మనీ లేటర్ లేదా ఐ విల్ గివ్ ద మనీ లేటర్. వహ్ తుమ్హారీ మదద్ నహీ కరేగా. వహ్ అతను, తుమ్హారీ మదద్ నహీ కరేగా నీకు సహాయం చెయ్యడు. హీ విల్ నాట్ హెల్ప్ యూ. సీత ఆజ్ స్కూల్ నహీ జాయేగి. సీత ఆజ్ ఈరోజు స్కూల్కి, నహీ జాయేగి వెళ్ళదు. సీత విల్ నాట్ గో టు స్కూల్ టుడే. వే క్రికెట్ నహీ ఖేలేంగే. వాళ్ళు క్రికెట్ నహీ ఖేలేంగే ఆడరు. వే క్రికెట్ ఖేలేంగే అంటే వాళ్ళు క్రికెట్ ఆడతారు. వే క్రికెట్ నహీ ఖేలేంగే అంటే వాళ్ళు క్రికెట్ ఆడరు. ఖేలేంగే మీన్స్ ఆడతారు, నహీ ఖేలేంగే మీన్స్ ఆడరు. దే విల్ నాట్ ప్లే క్రికెట్. హీ ఉన్నది ఇక్కడ. దే విల్ నాట్ ప్లే క్రికెట్. క్యా వహ్ క్రికెట్ ఖేలేగా. వహ్ అతను క్రికెట్ ఖేలేగా క్యా క్రికెట్ ఆడతాడా. విల్ హీ ప్లే క్రికెట్. క్యా తుమ్ స్కూల్ జావోగే. నువ్వు స్కూల్కి, జావోగే క్యా వెళ్తావా. విల్ యూ గో టు స్కూల్. క్యా తుమ్ ఏక్ గీత్ గావోగే. నువ్వు ఏ గీత్ ఒక పాట, గావోగే క్యా పాడతావా, నువ్వు ఒక పాట. విల్ యూ సింగ్ ఏ సాంగ్. మే బాద్ మే ఫోన్ కరూంగి. నేను బాద్ మే తర్వాత, ఫోన్ కరూంగి ఫోన్ చేస్తాను. ఐ విల్ కాల్ యూ లేటర్. మే తుమ్హే తప్పడ్ మార్ దూంగా. నేను నిన్ను తప్పడ్ మార్ దూంగా చెంప దెబ్బ కొడతాను. ఐ విల్ స్లాప్ యూ. మే మమ్మీ కే సాత్ కల్ ఆవుంగా. నేను మమ్మీతో పాటు, కల్ రేపు, ఆవుంగా వస్తాను. ఐ విల్ కమ్ విత్ మామ్ టుమారో. మే ఆజ్ నహీ ఆవుంగా కల్ ఆవుంగా. కల్ ఆవుంగా. నేను ఆజ్ ఈరోజు, నహీ ఆవుంగా రాను, కల్ రేపు, ఆవుంగా వస్తాను. ఆవుంగా అంటే వస్తాను, నహీ ఆవుంగా అంటే రాను. ఐ విల్ నాట్ కమ్ టుడే. ఐ విల్ కమ్ టుమారో. వహ్ 2 दिन में मेरा घर आएगा. He will come to my house in 2 days. हम अगले महीने में बेंगलुरु जाएंगे.
హమ్ మేము అగలే మహీనే మే వచ్చే నెలలో బెంగళూరు జాయేంగే బెంగళూరుకి వెళ్తాము. వి విల్ గో టు బెంగళూరు నెక్స్ట్ మంత్. వి విల్ గో టు బెంగళూరు నెక్స్ట్ మంత్. हमारे दोस्त राम परसों आएगा. हमारे दोस्त राम परसों आएगा. हमारे दोस्त మా ఫ్రెండ్ రామ్ రాము పర్సో మీన్స్ డే ఆఫ్టర్ టుమారో ఎల్లుండి ఆ ఏగా వస్తాడు. అవర్ ఫ్రెండ్ రామ్ విల్ కమ్ ద డే ఆఫ్టర్ టుమారో. ఫ్రెండ్ రామ్ విల్ కమ్ ద డే ఆఫ్టర్ టుమారో. మే లూంగా మే లూంగా లేనా అనే వర్బ్ ఫ్యూచర్ టెన్స్లో లూంగాగా చేంజ్ అవుతుంది సబ్జెక్ట్ మేగా ఉన్నప్పుడు. నేను తీసుకుంటాను. ఐ విల్ టేక్. ఐ విల్ టేక్. హమ్ నహీ సోయేంగే. హమ్ నహీ సోయేంగే. హమ్ మేము నహీ సోయేంగే నిద్రపోము మేము నిద్రపోం. వి విల్ నాట్ స్లీప్. వి విల్ నాట్ స్లీప్. వే బేచేంగే. వే బేచేంగే బేచ్నా అంటే టు సెల్ అమ్మటం. వే వాళ్ళు బేచేంగే అమ్ముతారు. దే విల్ సెల్. దే విల్ సెల్. వే నహీ బేచేంగే. వే నహీ బేచేంగే వే వాళ్ళు నహీ బేచేంగే అమ్మరు. దే విల్ నాట్ సెల్. దే విల్ నాట్ సెల్. ఆప్ రోకేంగే. ఆప్ మీరు రోకేంగే ఆపుతారు మీరు ఆపుతారు. యు విల్ స్టాప్. యు విల్ స్టాప్. రోక్నా అంటే ఆపటం. రుక్నా అంటే ఆగటం. రోనా అంటే ఏడవటం. రఖ్నా అంటే టు కీప్ ఉంచటం లేదా పెట్టటం. ఆప్ నహీ రోకేంగే. ఆప్ నహీ రోకేంగే ఆప్ మీరు నహీ రోకేంగే ఆపరు. యు వోంట్ స్టాప్. యూ వోంట్ స్టాప్. మే కల్ వహా జావుంగా. మే కల్ వహా జావుంగా నేను కల్ రేపు వహా అక్కడికి జావుంగా వెళ్తాను నేను రేపు అక్కడికి వెళ్తాను. ఐ విల్ గో దేర్ టుమారో. ఐ విల్ గో దేర్ టుమారో. వే క్రికెట్ కబ్ ఖేలేంగే. వే క్రికెట్ కబ్ ఖేలేంగే వే వారు క్రికెట్ కబ్ ఎప్పుడు ఖేలేంగే ఆడతారు. వెన్ విల్ దే ప్లే క్రికెట్. వెన్ విల్ దే ప్లే క్రికెట్. హమ్ బేజేంగే. హమ్ బేజేంగే హమ్ మేము బేజేంగే పంపిస్తాం. భేజ్నా అంటే పంపటం టు సెండ్. వి విల్ సెండ్. వి విల్ సెండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ స్తోత్ర ట్యూటోరియల్.